యేసు ప్రభు మరణించిండేదే, ఆయన తిరిగి లేచిండేది ఈ జీవితం ఇచ్చేదానికి. పిల్లరా యోహాను సువార్త 10:10 ఎవరు చదువుతారా? ఏం రాబడింది అక్కడ? యోహాను సువార్త 10:10. తిన్నాను ఎవరితో డ్యూటీ ఈరోజు వాక్యం చదివి. అందరూ బైబిల్ తెచ్చుకోవాలా రేపు ఆదివారం నుంచి, ఎందుకంటే మీకు కన్ఫెషన్ కూడా చేపించడం జరుగుతుంది బైబిల్ తీసుకొని. సో కన్ఫెషన్ చాలా ముఖ్యం, మన ప్రొఫెషనే కన్ఫెషన్ కాబట్టి రాబోయే సండే నుంచి ప్రతి ఒక్కరు బైబిల్ చేతిలో పట్టుకొని, ఓకే, సిగ్గుపడకండి బైబిల్ తెచ్చేదానికి. బైబిల్ ఈ సృష్టిలో అతి శ్రేష్టమైన గ్రంథం. పిల్లరా, బైబిల్కి మించిన గ్రంథం ఈ ప్రపంచంలో సృష్టిలో ఇంకోటి లేదు. అందుకే కీర్తనకారుడు ఏమన్నాడు? విస్తారమైన మేలిమి బంగారు కంటే నీ వాక్యము. ఒక వ్యక్తి దగ్గర విస్తారమైన బంగారున్నా, మీరు ఇక కువైట్ కానీ, సౌదీ కానీ, మరి యుఏఈ కానీ, ఈ యొక్క అరబ్ నేషన్స్లో పోతే మీరు వాళ్ళ దగ్గర బంగారుది ఏం కొదవలేదు పిల్లరా. వారు బంగారుతో మోటార్ సైకిల్ చేయించుకున్నారు, కారు చేయించుకున్నారు, బంగారుతో ఇంట్లో సామాన్లను చేయించుకున్నారు. కానీ వాక్యం లేకుంటే ఇవన్నీ మనకు ఎప్పటికీ సంతోషం ఇవ్వు, ఆనందం ఇవ్వు. నాకు చాలా ఇష్టమైన వాక్యం అదే. నేను దేవునితో ఎప్పుడు చెప్తాను, ప్రభువా నాకు వాక్యమే విస్తారమైన మేలిమి బంగారు కంటే కూడా నీ వాక్యం నాకు కావాలి తండ్రి. విస్తారమైన మేలిమి బంగారు కంటే నీ వాక్యము కోరదగినది. అది ఏం చేస్తుందంట? నీ సేవకుడికి అది మరి నీ సేవకునికి అది నేర్పిస్తుంది, నీ సేవకునికి అది దారి చూపిస్తుంది, నిన్ను గొప్ప చేస్తుంది. దేవుని వాక్యం అన్నిటికంటే ఈ సృష్టిలో విలువైంది. పిల్లరా, కీర్తనకారుడు కరెక్ట్గా చెప్పాడు. ఆయన దగ్గర చాలా విస్తారమైన బంగారు ఉంది. అంటే వాక్యం లేకుంటే మాత్రము, వాక్యం అనుక్షణం ఆనందం ఇస్తుంది. పిల్లరా, వాక్యం అనుక్షణం ఆరోగ్యంలో ఉంచుతుంది. వాక్యం అనుక్షణము ఈవెన్ బంగారు కూడా తెచ్చిస్తుంది మనకు కదా. ఎటువంటి తండ్రి చూడండి, మిమ్మల్ని నన్ను బంగారు వీధుల్లో జీవింపజేసే దేవుడైనా, మనం ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత బంగారు వీధుల్లో అనుక్షణం జీవించాలా కదా. ఇక్కడ కూడా బంగారం మీదే నడుపుతాడు మనల్ని. మన కాళ్ళ కింద ఏముంది? బంగారు ఉంది పిల్లరా. కాబట్టి మట్టి ఉంది పైన, దాన్ని తవ్వుకొని తీసుకోమని దేవుడు మనిషికి తవ్వే జ్ఞానం ఇచ్చి. సో ఈ విధంగా యోహాను సువార్త 10:10 ఏం రాబడింది? దొంగతనమును హత్యను నాశనం చేయుటకు వచ్చెను కానీ మరి దేనికి రాడు, గొర్రెలకు జీవం కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చితనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. మరి మీరు చూసినట్లయితే అలా ఈ సృష్టిలో 2 శక్తులు పనిచేస్తున్నాయి. ఒకటి చీకటి శక్తి, ఒకటి దైవశక్తి. చీకటి శక్తి ఒక పని ఏంటి చూస్తున్నాం అక్కడ, దొంగతనం చేయడము, నాశనం చేయడము, హత్య చేయడము. ఈరోజు భూమి మీద జరుగుతున్న ప్రతి ఒక్క దుఃఖానికి కారణము సాతాను యొక్క పని పిల్లరా. అయితే ప్రభు ఉన్నాడు మనకి, అందుకే ఆయన లేకుంటే నా జీవితంలో ఆ పైన రాసినవి మన జీవితంలో ఎప్పుడు కొనసాగుతూ ఉంటాయి. ప్రభు ఉంటే కింద ఉన్నట్టు రాసినట్లుగా సమృద్ధియు జీవమును అది సమృద్ధిగా ఇచ్చేదానికి ప్రభు వచ్చి ఉన్నాడు. ఓకే, మీకు చాలాసార్లు ప్రతి వారం నేను చెప్తున్నా. యాక్చువల్లీ ఇది కాదు నా సబ్జెక్టు, చెప్పాల్సింది వేరే ఉంది. రేపు వారం తర్వాత బహుశా ఏంటంటే అది ద లాస్ ఆఫ్ ఇంక్రీజ్, అభివృద్ధి చెందే సిద్ధాంతాలు మనం నేర్చుకోబోతున్నాం. కానీ ఎందుకు ఇది చెప్పాల్సి వచ్చిందంటే, అది చెప్పకముందు ఇది నీకు తెలియకుంటే అది అంత పని చేయదు. నువ్వు వినబోయేది ఏది సిద్ధాంతాలు నీలో పని చేయవు. లాస్ ఆఫ్ ఇంక్రీజ్ నీకు అర్థం కాదు, నీకు పని చేయవు. ఏం తెలియకుంటే ఆయన సమృద్ధి ఇచ్చేవాడని తెలియకోకుంటే. ఎందుకంటే మనం నేర్చుకోబోతుండేది ఏం చేస్తే సమృద్ధిలో జీవిస్తామనేది నేర్చుకోబోతున్నాం. ద లాస్ ఆఫ్ ఇంక్రీజ్ సిద్ధాంతాలు నేర్చుకోబోతున్నాం. ఇది చేస్తే ఇది. లాస్ట్ వీక్ మీకు కొన్ని ఉదాహరణలు ఇచ్చా. దేవుడు ఆల్రెడీ చెప్పాడు, ఇది చేస్తే ఇది. మీకు చిన్న ఉదాహరణ ఏంటి? ఉదాహరణకి తల్లిదండ్రులను గౌరవించాలా, అప్పుడు నువ్వు ఈ భూమి మీద వర్ధిల్లుతావు. ఈ సిద్ధాంతం రేపు రాబోయే దినాల్లో మనం చూసుకోబోతున్నాం. దేవుడు ఏమంటాడు, నేను జీవమిచ్చుటకు అది సమృద్ధిగా ఇచ్చేదానికి వచ్చి ఉన్నా. సో అవి మనం అనుభవించాలంటే దేవుడు ఉదాహరణకి తల్లిదండ్రులను సన్మానించాలా. నువ్వు తల్లిదండ్రులను సన్మానించకుండా నువ్వు ఈ భూమి మీద ఏం చేసినా అది నీకు అడ్డంగా నిలబడతా ఉంటుంది.
నువ్వు సమృద్ధిలో జీవించేదానికి. నువ్వు ఎంత తలకిందులైనా, నువ్వు ఏమి చేసినా, కింద మీద పడినా, నువ్వు దాని మీద నిలబడలేదనుకో, సిద్ధాంతం మీద అంటే వాక్యం మీద నిలబడలేదనుకో, ఆయన చెప్పిన ఆజ్ఞ మీద నిలబడలేదనుకో, నువ్వు చేతుల్లో అది అనుభవించలేవు. ఉదాహరణకి ఇంకో సిద్ధాంతం మీకు జస్ట్ గుర్తు చేసేదానికి, నేను మళ్ళీ తీసుకోవాలి ఇవన్నీ రానున్న. ఉదాహరణకి, నా నీతిని నా రాజ్యాన్ని వెతకమన్నాడు దేవుడు కదమ్మా. అది సిద్ధాంతం పిల్లరా, రానున్న దినాల్లో చూసుకుందాం. సో ఇటువంటివి రాబోయే దినాల్లో మనం చూసుకోబోతున్నాం. అయితే ఇప్పుడు నేర్చుకుంటాను ఏంటంటే, ఆయన సమృద్ధి ఇచ్చే దేవుడు. సమృద్ధి తనకు ఇష్టం. అసలు మనిషిని సృష్టించినదే అందుకే మనిషి సృష్టించబడిన ఆ క్షణం అంతే దేవుడు నోట్లో నుంచి వచ్చిన మాట ఏంటంటే, దేవుడు అక్కడ రాయబడింది, దేవుడు ఆశీర్వదించి మనిషిని ఇద్దరిని ఆశీర్వదించి భార్యాభర్తలని ఫలించుడి, అభివృద్ధి చెంది విస్తరించి వశపరుచుకొని రాజ్యం చేయమన్నాడు. దేవుడు ఎవరిని పట్టుకున్న బైబిల్లో మీరు చూస్తే, ఆదాం తర్వాత దేవుడు నోవాహు మీద తను చేసినప్పుడు నోవాహుకు ఎగ్జాక్ట్లీ ఇది చెప్పాడు, ఫలించును, అభివృద్ధి చెంది రాజ్యం చేయమన్నాడు. ఆ తర్వాత నోవాహు తర్వాత దేవుడు అబ్రహాంని పట్టుకున్నాడు. అబ్రహాంతో దేవుడు అన్నాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తా, నిన్ను ఆశీర్వాదంగా చేస్తా, నీ నామాన్ని గొప్ప చేస్తా, నిన్ను గొప్ప జనంగా చేస్తా, నిన్ను జనములకు ఆశీర్వాదంగా చేస్తానన్నాడు దేవుడు. అదే ఆశీర్వాదము ఈరోజు నీ మీద నా మీద నిలబడి ఉంది. ఏమైతే అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడో బైబిల్లో, ఈవెన్ ఆదాముకు అదే వాగ్దానం చేశాడు దేవుడు, నోవాహుకు అదే చేశాడు, అబ్రహాముకు చేశాడు. అబ్రహాము ద్వారా ఆ ఆశీర్వాదాలన్నీ నా జీవితంలో ఉన్నాయి. అందుకే ఎప్పుడు నీ గురించి దేవుడు నీ జీవితంలో అద్భుతంగా పని చేయాలంటే, ఎప్పుడు దేవుడు ఏం చెప్పాడో అది చెప్పాలని నీ గురించి సాతాను నీ చుట్టూ క్రియేట్ చేసి పెడతాడు. నువ్వు ఎప్పుడు నిరుత్సాహంలో జీవించాలా, నీ జీవితం శూన్యమని, నువ్వు ఏమీ పనికిరాని వాడవని, పనికిరాని వ్యక్తివని, నువ్వు ఏంది లేదు, జస్ట్ ఏం చేయలేవు, నీ బ్రతుకు అంతే అని వాడు ఎప్పుడు నీ మనసులో క్రియేట్ చేస్తాడు. కానీ నీ జీవితంలో దేవుడు పనిచేయాలంటే నువ్వు ఎప్పుడు దేవుని యొక్క కృపని మర్చిపోకూడదు. ఏం చెప్పాలా నువ్వు ఎప్పుడు నీ గురించి, నేను ఫలిస్తాను, నేను అభివృద్ధి చెందుతా. నువ్వు ఫలించి అభివృద్ధి చెందడానికి ఆయన చచ్చిపోయిండేది, ఆయన తిరిగి లేచిండేది. అర్థమైందా? నువ్వు ఎప్పుడు నీ గురించి చెప్పాల్సిందే, నీ వాస్తవాన్ని కాదు. నేను వినాలా, నీ వాస్తవాన్ని కాదు చెప్పాల్సింది, నీ కుటుంబం గురించి కాదు నువ్వు చెప్పాల్సింది. అనుక్షణం నీతో ఏం జరుగుతుంది అది కాదు చెప్పాల్సింది. నీకు ఎన్నెన్నో అప్పులు ఉండొచ్చు, నువ్వు ఇంతవరకు ఫెయిల్ అయి ఉండొచ్చు, నీ జీవితంలో ఏది సాధించుకోకుండా నీకు అనిపిస్తూ ఉండొచ్చు, బహుశా నేను ఇక జీవితంలో నా మీద ఏదో శాపం ఉంది, నాకు బహుశా దేవుడు పైకి రాని కూడా దేవుడు చేస్తాడు, నా జీవితం అంతే, నేను నిలబడిపోయినా ఇంక ఎవరు ఏం చేయలేరని నీకు అనిపిస్తూ ఉండొచ్చు. నీ జీవితం నిన్నటి వరకు చెడిపోయి ఉండొచ్చు, అర్ధగంట ముందు నీ జీవితం ఈ ఇస్త్రాకు మాదిరి ఇరిగిపోయి ఉండొచ్చు. కానీ యేసుప్రభు ఉండేది నిన్ను ప్రేమించి నిన్ను కట్టుకునేదానికే ఆయన మరణించాడు, ఆయన కిందికి వచ్చాడు. అందుకే ఎప్పుడు నీ గురించి నువ్వు చెప్పాల్సిన మాట ఏం తెలుసా, నేను ఫలిస్తాను, నేను అభివృద్ధి చెందుతా ఈ భూమి మీద, నేను దేవుడిని పోలి జీవిస్తాను, నేను క్రీస్తుని పోలి జీవిస్తాను, నేను ఈ భూమిని నింపుతాను, నేను బ్రతుకున్న నా జీవితాంతం నేను ఎక్కడున్నా కూడా నేను నింపుతాను దేవుని యొక్క మహాశక్తితో, దేవుని జ్ఞానంతో, దేవుని యొక్క ప్రేమతో, దేవుని యొక్క అభిషేకం, దేవుని యొక్క స్వస్థ, దేవునితో నేను ఈ భూమిని నింపుతాను, నేను పరిపాలిస్తాను, ఈ సృష్టిలో రాజ్యం చేస్తాను. ఎందుకంటే నువ్వు దేవునికి పుట్టి ఉన్నావు, నువ్వు నూతన సృష్టివి, నీ మీద ఏ పాపం లేకుండా దేవుని రక్తం కడిగింది, నిన్ను అనుక్షణం ఆయన రక్తం నిరంతరము కడుగుతూనే ఉంటుంది. నీ మీద దేవుని కృప ఆకాశం కంటే విస్తారంగా, సముద్రం కంటే లోతైన కృప నీ మీద ఉంది. నువ్వు ఎప్పుడైతే ప్రతి క్షణము దీన్ని ధ్యానిస్తావో, దీన్ని మాట్లాడతావో, నీ నోటి నుంచి ఒప్పుకుంటావో, నీ జీవితంలో నువ్వు ఊహించని జ్ఞానం దేవుడు నీ మీద కుమ్మరిస్తాడు, నీ నోట్లో జీవాన్ని పెడతాడు. నువ్వు ఎక్కడ మాట్లాడినా దేవుని యొక్క మహిమ ప్రవహిస్తుంది.
అందుకే నేను వాక్యంలో జీవించాల. మనిషి వాక్యంలో జీవించడానికి సృష్టించబడ్డాడు. అందుకే యేసుప్రభు ఎప్పుడు వాక్యంలో జీవించేవాడు. తన చుట్టుపక్కల ఏం జరుగుతుందో దాని మీద జీవించేవాడు కాదు. తను ఎప్పుడు తనేమై ఉన్నాడో దేవుని యొక్క వాక్య ప్రకారం దాన్ని ప్రకటించేవాడు. ఈవెన్ తన శిష్యులతో కూడా దేవుడు ఏం చెప్తున్నారో వాళ్ళ గురించి చెప్పేవాడు. ఈవెన్ వాళ్ళు ఎంత బలహీనతల్లో ఉన్నా అబద్ధాలు చెప్పేవాళ్ళు, కొట్లాడుకునేవాళ్ళు. దేవునికి తెలుసు ఒక రోజు రాబోతుంది వీళ్ళు నాలాగా ఈ భూమి మీద జీవిస్తారు. అందుకే వాళ్ళతో యేసుప్రభు ఎప్పుడు అనేవాడు, మీరు ఈ లోకానికి వెలుగే ఉన్నారు, మీకు అసాధ్యమైనది ఏదీ లేదు, మీరు భూమికి ఉప్పై ఉన్నారు, మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా చీకటి శక్తులు మీకు లోబడతాయి, మీ పేరు జీవగ్రంథం రాయబడింది. ఆ తర్వాత ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ మీదకి వచ్చాడో వాళ్ళు అలాగే జీవించారు. ఈరోజు నువ్వు పరిశుద్ధాత్మతో నిండి ఉన్నావు, దేవుడితో నిండి ఉన్నావు, నువ్వు దేవుని బిడ్డవే. సాతాను నిరంతరం నీ మనస్సు మీద దేవుని వాక్యాన్ని చెప్పకుండా నమ్మకుండా పరిస్థితులను వాడు నీ చుట్టూ పరిస్థితులను క్రియేట్ చేస్తూ ఉంటాడు. కానీ నువ్వు దేవుని యొక్క బిడ్డవి, దేవుని యొక్క ఆత్మతో నిండిన వాడవి, అభిషేకింపబడిన వ్యక్తివి. నిన్న సండే మనం చూసుకున్నాం, ఆయన యేసయ్య మీద ఉన్న అభిషేకాన్ని మన మీద ఉంచాం. యేసయ్యని ఎందుకు పంపించాడో ఈ లోకంలోకి, అదే పని మీద మనం ఉన్నాం. ఒక్క పని తప్పించి, పాపుల కొరకు చనిపోయే పని తప్పించి ఇక ప్రతి పని చేయడానికి, యేసు ప్రభు చేసిన ప్రతి పని చేయడానికి మనం ఉన్నాం. ఇక్కడ ఒకే ఒక పని ప్రభు చేసింది మనం చేయడానికి వీలు లేదు, ఎందుకంటే ఆల్రెడీ ముగించాడు కాబట్టి. ఏంటది? పాప పరిహారార్థ బలి. అది ఆయనకు మాత్రమే, ఆయన ఒక్కడే చేయాలి. ఇక ఆయన చేసింది ప్రతిదీ నేను చేసేదానికి ఈ సృష్టిలో పెట్టబడి ఉన్నాం. అందుకే నేను ఎల్లప్పుడూ కూడా దేవుని వాక్యంతో బ్రతకాలనైనా దినమంతా కూడా ప్రతి క్షణము ఇది నువ్వు చేయగలిగితే నువ్వు ఎక్కడున్నా కూడా ఆశీర్వాదంగా మారుతావు. భూమి మీద సాతాను ద్వారా పీడించబడుతున్నారు ప్రజలు, దేవుడు ఎవరో తెలియక. నీకు దేవుడు తెలుసు, కానీ నువ్వు దేవుడు తెలుసుకున్నాక కూడా నువ్వు దేవుళ్ళు ఏమై ఉన్నావో తెలియకుండా పోవడం వల్లనే నువ్వు ఇప్పటికీ కష్టాల్లో, సమస్యలు ఉన్నావు. మన పేరు మీద దేవుడు తన ఆస్తి అంతా రాసేట్లేదు. డబ్బులు లేనోళ్ళం కాదు మనము, ఆరోగ్యం లేనోళ్ళం కాదు మనము, మన దగ్గర లేనిది ఏంది లేదు, దేవుని అంతా మందే. ఎందుకంటే దేవుని కడుపులో నుంచి పుట్టాం మనం, ఆయన గర్భం నుంచి వచ్చిన వాళ్ళం మనం. ఆదాము ద్వారా అంతా నష్టపోయింటేమే మనం. యేసు ప్రభు ద్వారా తిరిగి సమస్తాన్ని పొందుకున్న జీవితం ఇది. మతం కాదు నైనా, ఇది తిరిగి జన్మించిన జీవితం, క్రొత్త జన్మం అంది. ఆలోచించండి, ఆదాము ద్వారా అంత నష్టపోయినాం మనం, కంప్లీట్గా నష్టపోయినాం ఆదాము ద్వారా. మరణం తప్ప ఇంకేమిది లేదు మనకు. అటువంటి జీవితం ఆదాము ద్వారా వస్తే యేసు ప్రభు ద్వారా మరి వాటన్నిటి నుంచి విడిపించబడి ఎంతో గొప్ప జీవితం మనం పొందుకొని ఉన్నాం. అందుకే పౌలు అంటాడు, తెలుగులో నాకు ఐ డోంట్ నో, ఐ మీన్ లైక్ మనలో ట్రెజర్స్ దాగి ఉన్నాయని. తెలుగులో ఏం రాబడింది ఏమో, గొప్ప ధననిధి అని పిలుస్తాడు మనల్ని. వారు గొప్ప ధననిధి పిల్లరా మీరు. నేను ఎప్పుడు ప్రార్థనలో ఐ మీన్ లైక్ నేను ఉన్నప్పుడు ఆలోచిస్తాను, ఆదాము ద్వారా ఇంత నాశనం అయిపోయాను నేను. ఐ మీన్ లైక్ ముందు వాని ద్వారా అబద్ధాలు చెప్పేది నేర్చుకోండి, భయపడేది నేర్చుకోండి, అంటే కోపము, క్రోధము, ద్వేషము, అసలు అన్నీ ఆదాము ద్వారా వచ్చింది నా జీవితంలో. రోగం ఆయన ద్వారా వచ్చా, అన్నీ తన ద్వారానే వచ్చినది. కానీ ఈరోజు నేను యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించా. అతని ద్వారా అంత నష్టం వస్తే యేసు ప్రభు ద్వారా ఇంకెంత లాభం వచ్చింటుంది. అందుకే యేసు ప్రభు నేను జీవం ఇచ్చుటకు అది అంటే ఆదాము నుంచి వచ్చింది ఏదీ లేదు పిల్లరా మనలో. మన దగ్గర ఏదన్నా లేనిది ఏదన్నా ఉందంటే జ్ఞానం. అంటే యేసు ప్రభు ద్వారా ఏం జరిగిందో అది తెలియకపోవడమే గొప్ప నష్టం ఈరోజు క్రైస్తవ జీవితంలో. సో అందుకే నేను పిల్లరా వాక్యం మనకు చాలా అవసరం. వాక్యం మనం పుట్టినదే వాక్యం. మనం వాక్యం పిల్లరా. యాక్చువల్గా నేను చెప్పాలంటే మీకు, మనం కూడా వాక్యమే. యేసు ప్రభు ఏమై ఉన్నాడు? వాక్యం. మనం ఎవరము? మనం ఎవరికి పుట్టాము? వాక్యానికి.
ఇఫ్ యు గో లైక్ డీప్ ఇన్ రెవల్యూషన్ నాలెడ్జ్లో మనం వర్డ్ అయి ఉన్న వాక్యమే ఉన్నాం. వాక్యం ఎప్పుడు వాక్యం ద్వారానే బతుకుతుంది పిల్లరా. చెట్టు భూమిలో ఉంటేనే బ్రతుకుతుంది. చెట్టు ఎక్కడి నుంచి వచ్చింది? చెట్టు ఎక్కడి నుంచి వచ్చింది? భూమిలో నుంచే. భూమిలో ఉంటేనే చెట్టు బతికింది, అంటే చెట్టు చచ్చిపోతుంది పిల్లరా. చేప నీళ్ళలో నుంచి వచ్చింది, నీళ్ళలో ఉంటేనే బ్రతికేది. నువ్వు నేను వాక్యంలో నుంచి వచ్చాము, వాక్యంలో ఉంటేనే బ్రతికేది. అందుకే యేసుప్రభు నోరు తెరిసే వాక్యమే చెప్పేవాడు. ఆయన సాతాను ఎదుట వాక్యం చెప్పేవాడు, రోగం ఎదుట వాక్యం చెప్పేవాడు. ఆయన బ్రతికింది ఏదో వాక్యం ద్వారా. మీరు నేను బ్రతకాల్సిందే వాక్యం ద్వారానే. అందుకే దివారాత్రులు ఎవరైతే వాక్యాన్ని చెప్తూ ఉంటారో వారు ఎన్నడే కానీ వాడిపోని జీవితాన్ని, నశించిపోయిన జీవితాన్ని వాళ్ళు జీవిస్తారు. అర్థమైందా పిల్లరా? ఓకే, యా. సో మీరు నేను అబండెంట్ లైఫ్ గురించి నేర్చుకుంటా ఉన్నాం, సమృద్ధి జీవితం గురించి. ఓకే, సో మీకు నేను చూపించాను చాలా గత వారాల్లో. తెలుగులో సమృద్ధి అని రాయబడింది, కానీ మరి యాక్చువల్గా ఇంగ్లీష్ వర్షన్స్ చూస్తే సూపర్ అబండెన్స్ ఇన్ క్వాలిటీ అండ్ సూపర్ అబండెన్స్ ఇన్ క్వాలిటీ అని రాయబడింది స్ట్రాంగ్ బైబిల్లో. ఆ తర్వాత ఒక చోట రాయబడింది మోర్ దెన్ ఎనఫ్ అని రాయబడింది. అది పిల్లరా, ఏదో సమృద్ధి అంటే సింపుల్ వర్డ్, తెలుగులో అట్లా రాశారు. మీరు అందుకే ఇంగ్లీష్ వర్షన్స్ రెఫర్ చేయడంలో మీకు చాలా ఆనందం వేస్తుంది, చాలా బలం వస్తుంది. ఓకే, సరే. దీనికి సంబంధించి సమృద్ధి జీవితం మనకు దేవుడు ఇచ్చాడు ఆల్రెడీ. మనం దాన్ని అనుభవించాలని నేర్చుకుంటా ఉన్నాం. నేను గత వారాల్లో చెప్పాను, ఈ భూమి మీద మనుషులు 3 రకాల స్థితిలో బ్రతుకుతున్నారు. గుర్తుందా? ఏమా ఈరోజు మీ పాప చాలా గట్టిగా కడుతుంది, ఇప్పుడు హెల్తీగా ఉంది. అంతకుముందు ఇట్లే ఉండే పాపం నిన్న వారం. ఓకే, సో ఇక్కడ నా ఫేస్ చూపించండి, అట్లా కూడా భయపడుతుందని చూసే. మిరాకిల్, చాలా అరుసాను ఈరోజు చూస్తే పిల్లరా. ఆ 3 స్టేజెస్లో మనుషులు ఈరోజు కూడా బతుకుతున్నారు. ఫస్ట్ స్టేజ్ ఏంటి? నాట్ ఎనఫ్, తెలుగులో చాలని జీవితం. రెండవది జస్ట్ ఎనఫ్, అంటే సరితగ్గ జీవితం. మోర్ దెన్ ఎనఫ్. ప్రతి మనిషి 3 స్టేజెస్లో ఉన్నాడు ఈరోజు భూమి మీద. నేను ఇజ్రాయెల్ జనాంగాన్ని చూపించి ఈ 3 స్థితుల్ని మనం చూసుకున్నాం. మనకు చాలా అవసరం ఈ 3 స్థితులు. మొదటి స్థితి ఏంటి? వాళ్ళు దాసత్వంలో ఉన్నారు కదా. మనం అట్లే ఉన్నాం చాలామంది. ముందు నేను ఉంటే అట్లా ఎట్లా 10వ తేదీనే ఎవ్రీథింగ్, 10వ తేదీనే అర్థం కాని క్యాలిక్యులేషను ఎందుకు ఉండదనేది నాకే అర్థమయ్యేది కాదు. దాదాపు మనం అంతా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే పిల్లరా కదా. లైక్ ఇజ్రాయెల్ ఆ స్థితి ఉండేది, ఏది సొంతమైనది ఏంది లేదు కదా. దాసులుగా ఉండేవాళ్ళు వాళ్ళు. అయితే దేవుడు ఏం చేశాడు? వాళ్ళని అక్కడి నుంచి విడిపించాడు పిల్లరా, దాసత్వం నుంచి అదే మీతో నాతో చేసిన దేవుడు. మిమ్మల్ని నన్ను కూడా దేవుడు దాసత్వం నుంచి బయటికి లాగాడు. బహుశా నేను ఆ స్థితిలో లేని ఇప్పుడు. నిజం చెప్తున్నాను, యేసు ప్రభువుని రక్షకుడుగా అంగీకరించిన తర్వాత, నేను నాకు డబ్బు ఎలా వాడాలో నేను తెలుసుకున్న తర్వాత, జాగ్రత్తగా వాక్యం చెప్పినట్లుగా ఆ విషయాల్లో పోయినప్పుడు ఆ స్థితి నుంచి దేవుడు బయటపడేశాడు. ఓకే, సెకండ్ స్టేజ్ ఏంటి? జస్ట్ ఎనఫ్ కదా. అంటే చాలినంత. అంటే బస్ ఏమీ రాకూడదు, స్కూటీ చెడిపోకూడదు, కార్ చెడిపోకూడదు, హాస్పిటల్కి పోకూడదు. అట్లయితే బండి ఆడవరకు దిగుతుంది, 31st వరకు ఎక్కుతుంది. కొద్దిగా మధ్యలో ఏదన్నా ఇచ్చిందనుకో షేక్, మనం వెంటనే ఏం చేయాలా? ఓకే, చాలామంది బంగారు ముత్తుట్లో ఉంది కదా. వరి కాకండి, యథార్థంగా మాట్లాడడం చాలా అవసరం. ఓకే, అది చాలనంత. ఇజ్రాయెల్ జనాంగం కూడా ఆ స్థానానికి వచ్చారు పిల్లరా. దేవుడు ఆ స్థానానికి తీసుకొచ్చాడు వాళ్ళని. ఎందుకు కదా? అరణ్యంలోకి తీసుకొచ్చాడు. మళ్ళీ అరణ్యంలో తీసుకొచ్చినాడంటే ఏంది లేని స్థితి కాదు, అదే చాలినంతే ఇచ్చేవాడు దేవుడు వాళ్ళకి కదమ్మా. 3 పూట్ల అన్నం ఇచ్చేవాడు, రోజు వచ్చేది వాళ్ళ దగ్గరికి, రోజు మన్నా కురిపించేవాడు. బట్టలు ఇచ్చాడు, ఒళ్ళు మీద వాళ్ళు ధరించుకున్న బట్టలే. చెప్పులు ఇచ్చాడు, కావలసినప్పుడు నీళ్ళు ఇచ్చేవాడు.
చూసేకేమో ఏమీ ఉండదు కాదు, చుట్టుపక్కల అరణ్యమే అరణ్యము. అంటే ప్రతి దానికోసం ఏం చేయాలి, వాళ్ళు ఆధారపడాలి ఆయన మీద. అర్థమవుతుందా? దేవుడు వాళ్ళని కావాలని ఆ స్థితికి తీసుకొచ్చాడు. పర్మనెంట్ స్థితి కాదు అది, మళ్ళీ కొద్దిగా వాళ్ళకి నేర్పించాలి. అక్కడ విశ్వాసపు పాఠాన్ని నేర్పించాలా. మీకు నాకు చాలా అవసరం ఈ పాఠం, ఫెయిత్ లెసన్స్. ఎందుకంటే వీళ్ళు దాసత్వం నుంచి బయటకు వచ్చారు. వీళ్ళని స్ట్రైట్గా తీసుకెళ్ళి పెట్టాడు అనుకోండి, వీళ్ళకి బీదరికంలో మగ్గిపోయిన వాళ్ళు వీళ్ళు, దేవుడు లేకుండా బతికిన వాళ్ళు వీళ్ళు, దొరికితే దాచిపెట్టుకునే వాళ్ళు. ఎందుకంటే రేపు ఫరో ఇస్తాడో ఈడో తెలీదు, ఇంకొకరికి వీళ్ళని తెలియదు వీళ్ళకి. ఎందుకంటే అంత దరిద్రపత జీవితాన్ని వీళ్ళు జీవించారు, ఆఫ్ స్టమక్. అందుకే ఓకే, ఇది నేర్పించేదానికే దేవుడు వాళ్ళని అక్కడ తీసుకొచ్చాడు, విశ్వాసాన్ని నేర్పించేదానికి. ఎందుకంటే అక్కడ పోయిన తర్వాత ఇప్పుడు నేను చేసి చూపిస్తే అక్కడ పోయి నన్ను మర్చిపోరు వీళ్ళు. పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి పోయిన తర్వాత, మోర్ దెన్ ఎనఫ్లోకి పోయిన తర్వాత, సమృద్ధిలోకి వెళ్ళిన తర్వాత నన్ను మర్చిపోకుండా ఉండాలి వీళ్ళు. అందుకే నేను చూపించుకుంటాను వీళ్ళకి. చూడండి, నేను నీళ్ళు ఇచ్చేవాడిని, ఇదిగో నేను భోజనం ఇచ్చేవాడిని, ఇదిగో నేనే అక్కడ నేను తీసుకెళ్తాండేదే, నేనే అక్కడ నీకు సమృద్ధిని ఇచ్చేవాడిని, నువ్వు నన్ను మర్చిపోవద్దు, నేను నీ దేవుణ్ణి. మీరు చూశారు అరణ్యంలో దూడం చేసుకొని యెహోవా అని పిలుచుకునేవాళ్ళు. ఎంత మూర్ఖులు కాకుంటే వీళ్ళు. దూడం చేసుకొని, బంగారు దూడం చేసుకొని, ఈయనే మమ్మల్ని ఎర్ర సముద్రం దాటించింది అంటాడు, ఆవుని చూపించి దూడని. అంత అజ్ఞానంతో నిండిన వాళ్ళు వీళ్ళు. అందుకే దేవుడు అన్నాడు, వీళ్ళకి కొద్దిగా విశ్వాసపు పాఠాలు నేర్పిస్తాను, నా మీద ఆధారపడేదానికి. నువ్వు ఈరోజు కూడా జస్ట్ ఎనఫ్లో ఉంటే చాలు, నువ్వు పాఠం నేర్చుకుంటా ఉన్నావు. నువ్వు పాస్ కాలేదనుకో ఈ పాఠంలో, ఈ ఫెయిత్ లెసన్లో, విశ్వాసపు ప్రయాణంలో నువ్వు పాస్ కాలేదనుకో, ఇప్పుడు ఈరోజు నువ్వు అలాగే ఉండిపోవాల్సి వస్తుంది. ఎందుకంటే దేవుడు నిన్ను పోగొట్టుకోడు. నువ్వు అట్లే పోయినావు అనుకో వాటికి, సమృద్ధిలోకి, నువ్వు ఖచ్చితంగా నువ్వు ప్రభు నుంచి దూరం వెళ్ళిపోతావు. ఎందుకంటే ఇక్కడ నువ్వు నేర్చుకోవాలా, ఎంత వచ్చినా ఎంత ఉన్నా లేకున్నా సమస్తం ఆయనే నాకు ఇచ్చినది అనేది నువ్వు ఎప్పుడైతే హృదయంలో దేవుడు సమస్తం అంటావో, నువ్వు ఆటోమేటిక్గా మోర్ దెన్ ఎనఫ్లోకి పోతావు. సరే, వీళ్ళకి ఏం పరీక్ష పెట్టాడు వీళ్ళకి? గట్టి చెప్పండి, ఏం పరీక్ష పెట్టాడు? నక్షత్రం ఏమన్నారు పరీక్ష పెట్టాడు? కీర్తన, మీరు ఐషు ఏం పరీక్ష పెట్టాడు? ఐషు చెప్పురా. జస్సి, యా ఫెయిత్ లెసన్. బట్ లెసన్ చూపించి పాఠం నేర్పించాడు, విశ్వాస పాఠం. పరీక్ష పెట్టాడు వీళ్ళకి. ఏం పరీక్ష పెట్టాడు? గట్టి చెప్పు, కరెక్ట్గా చెప్తానే నువ్వు. గుడ్. మన్నా పరీక్ష పెట్టాడు పిల్లరా. ఏం పరీక్ష? మన్నా కురిపించి వీళ్ళతో అన్నాడు, ఈ రోజుకి తగ్గట్టుగా తీసుకోండి అని. మనోళ్ళు ఏం చేశారు? వాటికి వెళ్ళి, అనంతపురం వాళ్ళ మాదిరే కదా ఇల్లు కూడా కదమ్మా, మన ఆంధ్ర రాష్ట్రం టైపేనా? దేవుడు ఆ రోజు తీసుకోండిరా అంటే, దేవుడు చెప్పిన దానికంటే ఎక్కువ దేవుడు చెప్పాడు. రే కుళ్ళిపోతుందిరా అది. మీరు నేను గుర్తుపెట్టుకోవాలి కొన్ని మాటలు. ఏమైపోతుంది? అయినా వినం మనము. పురుగులు పట్టినా సరే తింటాం సార్ అంటారు మన వాళ్ళు. తీసుకుని మాత్రం ఏం చేశారు వీళ్ళు? దాచుకున్నారు కదా. ఇది ఆదాం నుంచి వచ్చిన అలవాటు పిల్లరా. ఏంటది? ఆశ. నాకే కాలా, నేను, నా భర్త, నా భార్య, నా 2 సంతానము, ఇంకా 4వ వాడు వద్దు. ముసలోళ్ళు 2 చచ్చిపోయిన పర్లే రోగంలో, ఈ అత్తమామ చచ్చిపోయిన పర్లే, అమ్మ నన్ను చచ్చిపోయిన పర్లే, నేను నా భార్య, నా పిల్లలు. దాసుకో భార్య భర్తలు చెవుల్లో కోపం, ఎవరు లేవు అని చెప్పు. వాళ్ళు వస్తాయి, అమ్మా ఇన్నే బ్యాళ్ళు ఉండే, అసలు బ్యాళ్ళే లేవు కదా. ఎంత దరిద్రపు జీవితం. నేను మీకు చెప్తున్నా మాట, నువ్వు దాచుకునే వ్యక్తివైతే నీ జీవితంలో ఐశ్వర్యంని చూడలేవు నువ్వు.
అసాధ్యమ్మా అదే. ఈవెన్ నువ్వు అన్యులను చూసి వాళ్ళు మిగలదు వాళ్ళ దగ్గర, వాళ్ళకి అది వాళ్ళ గురించి వద్దు, వాళ్ళ దగ్గర ఏ డబ్బు మిగలదు. ఆ డబ్బే వాళ్ళని కాల్చిపడేస్తుంది. రాబోయే వంశాల్లో చాలా చెడు జరుగుతుంది పిల్లరా. వాళ్ళని పక్కన పెడదాం, మనల్ని గురించి ఆలోచిస్తే, నువ్వు డబ్బు దాచుకునే వ్యక్తివైతే, నువ్వు డబ్బు దేవుడు ఇచ్చిందెందుకు దాన్ని ఖర్చు పెట్టుకోకుండా దేవునికి ఇవ్వడమే కాదు, నేను ఇది కూడా చూసా, దేవునికి కరెక్ట్గా ఇచ్చేవాళ్ళు ఉంటారు, కానీ ఇంట్లో తల్లిదండ్రులు లేదంటే ఇంకా ఏదో ఎవరికి ఎక్కడ దేవుడు ఇవ్వమంటే మనం ఇవ్వాలా. డబ్బు మల్టిప్లై అయ్యేదానికి పిల్లలు ఉండేది. ఏం తెలుగులో మల్టిప్లై అయ్యేదానికి ఉండేది, హెచ్చించేదానికి ఉండేది, మల్టిప్లై అయ్యేదానికి ఉండేది డబ్బు. నువ్వు దాచుకున్నావు అనుకో, నీ జీవితంలో అది మల్టిప్లై కాదు. దయతో అర్థం చేసుకోండి నేనేం చెప్తాను. నేను మీ దాంట్లో నుంచి బయటకు వచ్చినది. భయపడకండి, ఆయన మహానుభావుడు పైనుంచి. నో, నేను భలే దాచుకున్న వ్యక్తిని. ఏ రోజు నేను నా దేవుని యొక్క వాక్యమని వదులుకున్నామో, దేవుడు చెప్పినట్టు చేయడం మొదలుపెట్టామో, ఇంకా నేర్చుకుంటానే ఉన్నాం అనుకోండి, కానీ అక్కడ లేము, ఆడుంటేమో అన్నీ ఉన్నాయి నా దగ్గర. ఈరోజు ఇంకా చాలా కావాలన్నా నాకే. నువ్వు ఎప్పుడైతే కూడబెట్టుకుంటావో, కూడబెట్టుకో, దేవుడు అంటాడు పెట్టుకొని కూడబెట్టుకో, దేవుడు ఇస్తాడు. కానీ దేవుడు నీకు పరీక్ష పెడతా అన్నాడు. ఏ పరీక్ష? విశ్వాస పరీక్ష. ఏ పరీక్ష? నా మీద ఆధారపడుతుందా లేని తనే దేవుడు అయిపోయి. ముఖ్యంగా ఆడోళ్ళు వినాల, ఎందుకంటే ఆడోళ్ళే దాచిపెట్టేది డబ్బులు. మగోళ్ళు కొంతమంది అమ్మా కదా, భయము, నేను ఖర్చు పెడితే రేపెట్లా, నా పాపకి ఎట్లా, నా పాప పెళ్ళి ఎట్లా. నేను చాలామంది చూసిన అట్లా దాచిపెట్టుకుని పాప పెళ్ళి వచ్చినప్పుడు ముత్తుడు చుట్టూ తిరుగుతూ ఉంటారు. అరే ఇన్నేళ్ళు ఎవరికి లేదు, నువ్వు దమ్ముడి లేదే, ఎవరికి ఇవే దాచిపెట్టుకుని మళ్ళీ ఏడవేనేమో. బైబిల్లో మాట చినిగిపోయిన సంచి అంట. ఆ డబ్బు అడిగిపోతుంది, చినిగిపోయిన సంచులు వేసినట్టు. సో జాగ్రత్తగా ఉన్నాను పేరు. డబ్బు ఎప్పటికీ దాచుకోకండి. ఆయన చెప్తాడు దాచుకోమని. ఆయన ఆ దినాలు వస్తాయి. ఎప్పుడు నువ్వు థర్డ్ స్టేజ్లోకి వెళ్ళినప్పుడు, మోర్ దెన్ ఎనఫ్, తెలుగులో ఏమరా అత్యధికమా, మూడో స్టేజ్, సమృద్ధిగా ఉంటాను. ఓకే, వీళ్ళు మారనే లేదు పిల్లరా. యాక్చువల్ మీకు తెలుసా విషయము, వీళ్ళని దేవుడు 11 రోజులు ట్రైనింగ్ ఇచ్చి, 11 నుంచి 15 రోజులు అంటారు బైబిల్ జ్ఞానులు. 11 నుంచి 15 రోజుల్లో ట్రైనింగ్ ఇచ్చి పాస్ అయితేనే వీళ్ళు ఎక్కడికి తీసుకెళ్ళాలి దేవుడు? పాలు తేనెలు ప్రవహించే దేశంలో. ఇంక ఎన్నడే కానీ ఏం కొద ఉండదు, జస్ట్ ఎనఫ్ ఉండదు. ఆల్రెడీ ఇంకా బీరువాలో ఉంటాయి అన్నీ. ఇంకా కొత్త జీతం రాకముందే పాతది ఆల్రెడీ అట్లే పడి ఉంది. మీరు చూడలేదేమో, నేను చూశాను నా జీవితంలో. అట్లే ఉంటుంది, ఆ కట్టలు అట్లే ఉంటాయి. కట్టలు కదలనీడు ఆయన. ఎందుకంటే ఏం రాదు అసలు నీ దగ్గరికి. ఎక్కడి నుంచి ఒకసారి వస్తుంటుంది, నువ్వు అనొద్దు ఎక్కడి నుంచి వస్తుందో ఆలోచించొద్దు. అందుకే ఆయన దేవుడు అంటాం ఆయన్ని. ఆయన అద్భుతాలు చేసేవాడు అంటాం మనం. బీరువాల్లో పెట్టిపోయే దేవుడు. నేను చాలా నమ్ముతా, ఇది అబ్సల్యూట్లీ నమ్ముతాను. నేను ఎప్పుడు అనుకుంటాను నువ్వు బీరువాలో పెట్టిపోతుంటావని. లేకుంటే ఈడు వచ్చే డబ్బు నేను చేశానే పనులకి ఏడా సరిపోదు. మీకు అర్థమైందని నేను చెప్తాను. నేను ఎప్పుడు నమ్ముతా నువ్వు బీరువాలో పెట్టిపోతానని దేవుడు ప్రభావం. ఓకే, ఎన్నో జాగ్రత్తగా నేను వీళ్ళకు 11 నుంచి 15 రోజుల లోపల ఆ సైడ్ తీసుకోవాలి దేవుడు. ఎన్ని మైళ్ళ ప్రయాణం తెలుసా వీళ్ళకి ఉన్నింది? ఎన్ని మైళ్ళ ప్రయాణము? 100 మైళ్ళు. ఐగుప్తు నుంచి వాగ్దాన దేశం ఎన్ని మైళ్ళు? 100 మైల్స్ ఓన్లీ. ఇప్పుడు ఈ లోకంలో 2 గంటల్లో కారులో వెళ్ళిపోతా ఆ సైడ్కి. వీళ్ళకి ఎన్ని రోజులు పడింది తెలుసా? 100 మైళ్ళ ప్రయాణం, 40 సంవత్సరాలు. కనీసం లాస్ట్లో ఉన్న పోయినారా, దోక్కుంటూ పోయేవాళ్ళు కదా. వాళ్ళ అవిశ్వాసము వాళ్ళని చంపేసిందాడా. దేవుడు మారడు. నేను ఒక మాట చెప్తున్నా, మనం మారితే మేలు. ఆయన మారడు. లక్షల మంది చచ్చిపోయినారు అరణ్యంలో.
ఎందుకు? ఆయన్ని నమ్మక, విశ్వాసం ఉంచక, ఆయన మాట్లాడినట్లు మాట్లాడక 2 కుటుంబాలు పోయినాయి. దేవుడు అన్నాడు ఆ రోజే, వీళ్ళిద్దరే పోతారు, ఈ 2 కుటుంబాలే వాగ్దాన దేశంలోకి పోతారు అన్నాడు. వాళ్ళే పోయారు. ఆ తర్వాత అక్కడ చూడండి, సొంత ఇల్లు ఉంది. ఎవరు కట్టినారు వీళ్ళకి ఇల్లు? వీళ్ళు కట్టలే, వీళ్ళ కోసం దేవుడు కట్టి పెట్టినాడు. బావి తవ్వి పెట్టినాడు ప్రతి ఇంట్లో. ప్రతి ఇంటికి ఆదాముకి ఇచ్చినట్లుగా గార్డెన్తో సహా ఏడుంది ఆ ఊరిలో. 100 కిలోమీటర్లు దాటుతాయి, 100 మైళ్ళు దాటుతాయి. ద్రాక్ష చెట్లు, దానిమ్మ చెట్లు, తోటలు. ఏ తోట? ఎవరమ్మా వాళ్ళు? బాగా మొబైల్ వాడుతున్నారు. ఆఫ్ చేసావమ్మా? మళ్ళీ వస్తానే ఉందా? ఓకే, జాగ్రత్త. హలో, కొంతమంది అర్జెంట్ కాల్స్ వస్తుంటాయి. అర్థమవుతుందా మీకు? నేను కావాలని మీకు అర్థం చేసుకొని చెప్తున్నా. ప్లీజ్, నీకోసం ఆ సైడ్ ఇళ్ళు ఉంది, తోటలు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, వెండి బంగారాలు ఉన్నాయి. ఆ సైడ్ నీ తండ్రి నిన్ను సృష్టించినది నిన్ను సమృద్ధిలో ఉంచేదానికి. ఆయన చనిపోయి ఆదాము నుంచి నిన్ను విడిపించాడు. ఆయన దరిద్రుడైన నిన్ను నన్ను ధనికుడు చేయడానికి. నువ్వు నమ్మలేదనుకో, వాక్యాన్ని నమ్మి వాక్యానుసారం జీవించలేదనుకో, వాక్యం చెప్పుంటే చేయలేదనుకో, నష్టపోయేది మనమే. ఓకే, ఈరోజు ఈ జస్ట్ ఎనఫ్ స్టేజ్లో చాలా చర్చెస్ ఉన్నాయి, క్రిస్టియన్స్ కూడా చాలామంది ఉన్నారు. ఆ రెండో స్థితి, చాలామంది ఇదే మంచి స్థితిని అనుకుంటున్నారు కూడా, ఇదే స్థితిని బోధిస్తున్నారు కూడా. ఈ స్థితిలో ఉండండి, ముందుకు పోద్దండి, ఆ స్థితికి పాలు తెనలకు పోద్దండి, చెడిపోతారు ఆడిపోతే అంటున్నారు వీళ్ళు. వాళ్ళు ఎన్నో చోట్ల ప్రీచింగ్ ఇది. ఆ తర్వాత చాలామంది క్రైస్తవులు కూడా ఏమంటారంటే, ఎందుకు వచ్చింది సార్, ఏదో 3 పూట్ల తింటాము, బాడీ ఇంట్లోనే సరే ఉన్నాం కదా. అది కానే కాదు దేవుని జీవితం. అలా నువ్వు జీవిస్తే దేవుని అనేక ప్రణాళికలు నీ ద్వారా ఆగిపోతాయి. నీవు చేయాల్సింది చేయలేవు. మళ్ళా ఆడికి పోయిన తర్వాత ఏడుస్తావు స్వర్గంలో. ప్రభు అంటాడు, నీ ద్వారా జరగాల్సిన కార్యాలు ఏం చేయలేదు నాయన నువ్వు. అప్పుడు నువ్వు గోంగులు పెట్టి ఏడుస్తావు. ఆడ కన్నీరు తుడుస్తాను నీది ఆయన. పోన్లు అయిపోయిందిలే, ఇంకా ఏడుస్తావు అంటాడు. ఎట్లా ఏడుస్తున్నారు, ఆడపోయి కూడా ఏడుస్తుంది వస్తుంది. నరకం లేదు మనకి. ప్రభు సన్నిధిలో అయ్యో అంటాం మనం పోయి. సో అందుకనే ఆయన హృదయాన్ని గుర్తు చేసుకోండి. ఆయన రక్తం కార్చాడు, ఆయన మరణించి తిరిగి లేచి ఆయన దగ్గర ఉండే జీవితాన్ని నీకు ఇచ్చాడు. ఎందుకైతే దేవుడు సృష్టించాడో మానవుణ్ణి, మనిషిని, ఆదాం ద్వారా పాడైపోయింటివి, ప్రపంచమే సృష్టి పాడైపోయా. యేసు ప్రభు ద్వారా తిరిగి మరి కొత్త జీవితం మనకిచ్చాడు. సో నేను దేవుడు చెప్పిన ఆ యొక్క టెస్ట్లో ఎప్పుడు పాస్ అవుతా ఉన్నాను బ్రదర్, ఫెయిత్ టెస్ట్. కానీ ఆ టెస్ట్ కాదు, చాలామంది భయపడిస్తారు ఈ ప్రీచర్స్. కొంతమంది దేవుడు పరీక్ష పెడతాడు, మంచం మీద పడేస్తాడు. నేను విన్నా ఇవన్నీ. ఒక ఆయన అంటాడు, నాకు సేవకు పిలిస్తే రాలేదు నేను టయానికి, దేవుడు మంచం మీద పడేసినాడంట. మంచం మీద దేవుడు పడేసేవాడంటే ఈరోజు అందరూ మంచాలు తెచ్చుకోవాల్సింది. ఈడ మనము చీరల్లోకి వచ్చి ఉండాలని కాదు, ఏ ఒక్కడు కానీ ఈడు ఉండేవాళ్ళం కాదు. నువ్వు అర్ధగంట ముందు ఏం చేసినావో దానికి గిన దేవుడు చేయాల్సింది చేసింటే ఏడుండేవాళ్ళము? యా సవేరాలోనో, యా గవర్నమెంట్ హాస్పిటల్లోనో. నో, ఆయన అట్లా కాదు. నేను అందుకే పెద్ద ఎగ్జాంపుల్, టీచర్స్ ఎట్లయితే పరీక్ష పెడతారో అట్లా పరీక్ష. ఏం పరీక్ష అది? నువ్వు ముందుకు పోయిన తర్వాత అక్కడ బాధపడకుండా ఇక్కడ నువ్వు పాస్ అయిన తర్వాత తీసుకెళ్ళడమే వేరే క్లాస్లోకి. ఓకే, నేను అందుకే నిన్న వారం చూపించాను పాస్ అయిన వాళ్ళని కొంతమందిని కదమ్మా. నిన్న వారం చూసుకున్న అబ్రహాము, లోతుని, ఇద్దరికి ఎంత ఇచ్చాడు దేవుడు? భూమి సాలేదంట అక్కడ. ఆ తర్వాత మనం చూసుకున్నాం ఇస్సాకు దగ్గర ఆస్తి చూసి అసహించుకున్నాడు రాజు. ఫిలిస్తీన్ రాజు అసహించుకున్నాడు, భయపడిపోయినాడు. ఆయన ఏమన్నాడు తెలుసా? నువ్వు నుంచి వెళ్ళిపోరానైనా. కన్ఫ్యూజ్ అవుతారు ప్రజలు, నువ్వు రాజువో నేను రాజువో కనుక్కోలేరు. ఎందుకంటే నాకంటే మంచి కార్లు నీ దగ్గర ఉన్నాయి, ఈ మధ్య నాకంటే మంచి ఇల్లు కొన్నావు,
నాకంటే మంచి డేరాలో ఉంటాను. డేరాల్లో ఉండేవాళ్ళు ఆ టైంలో. అసహించుకున్నారు. ఆ తర్వాత చూసుకున్నాం ఏసావు, యాకోబు. అక్కడ తెలుగులో నాకు చాలా ఇష్టమైన పదం పిల్లరా, భూమి వారిని భరించలేకపోయిందంట. హలో, సమృద్ధి గల జీవితం. నేను చెప్తున్నా, ఇట్లా ప్రాబ్లమ్స్ మనకు వస్తే మేలు. ఏం ప్రాబ్లమ్స్? బీరువా సహించలేకపోతుంది, లేకుంటే అకౌంట్ సహించలేకపోతుంది. అదే దేవుడు చేసేది. ఆయన నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండేవాడు. మీకు తెలిస్తే ఈ సంవత్సరం 10 మంది రిచెస్ట్ పీపుల్ ప్రపంచంలో ఎవరు? అంతా క్రిస్టియన్సే. తెలుసా మీకు ఆ విషయము? 6 మంది క్రైస్తవులు, 4 యూదులు. అంటే ఎవరు? దేవుడి యొక్క వాగ్దానంలో ఉన్నవాళ్ళు, దేవుడిని నమ్మేవాళ్ళు. ప్రపంచంలో ఈ సంవత్సరం 2025లో ఆయన నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండదాడు. మనకి 3:10 ఏమంటాడు? ఆకాశ వాకలు తెరిచి పట్టజాలంతో విస్తారంగా దీవెనలు కుమ్మరిస్తారన్నాడు. ఓకే, అదే దేవుడిని కొత్త నిబంధన కూడా చూసుకున్నాం. ఎందుకంటే చాలామంది అది పాత నిబంధన అనే వాళ్ళు ఉంటారు. నిన్న వారం చూపించాను నేను మీకు. యేసుప్రభు అన్నాడు వేల మందిని చూసి పిలుపుతో అన్నాడు, పిలుపో ఏం చేయమంటావు, ఇవిడికి భోజనం పెట్టాలా? ఏం వేసినాడు? ప్రశ్న, పరీక్ష. ఎవరికి? పిలుపుకి. ప్రశ్న వేసి కూర్చున్నాడు యేసుప్రభు. ఏం చెప్తాడో చూద్దామని. ఏం చెప్పాడు పిలుపు? ఏం చెప్పాలో అర్థం కాలే పిలుపుకి. నేను చెప్పాను నిన్న వారం, ఎందుకంటే మనకు కూడా రోజు ఇన్న ముందర చూడండి, ప్రతి నిమిషం యేసుప్రభు నిన్ను అడుగుతా అంటాడు, ఏం చేస్తావని. నువ్వు చెప్పినప్పుడు సంతోషిస్తాడు ఆయన విని. కానీ పిలుపు చెప్పినట్టు చెప్పకండి. పిలుపు కనీసం ఈ మాట చెప్పాల్సింది, నీకు తెలుసు ప్రభువా ఏం చేస్తావో, నాకు తెలియదు అనాల్సింది కనీసం. అదన్నా కనీసం 10 మార్కులన్నా పడతాను నోటికి కదా. ఎజికేల్ అన్నాడు, చెప్పాను నిన్న వారం నేను. ఎజికేల్ ఏమన్నాడు? ఎముకలు బతుకుతాయంటే నాకు తెలియదు, నీకు తెలుసు అన్నాడు. కనీసం అదన్నా చెప్పాలి మీరు. నేను ఎందుకు చెప్తాను తెలుసా? మళ్ళీ రిపీట్ చేస్తాను. ఇది నువ్వు అనుకుంటాడో అలా బైబిల్లో రాసినట్లు ఏదో నో నీకే అడుగుతానేది ప్రతి క్షణం. నీ శరీరంలో అనారోగ్యం కనపడినప్పుడు యేసుప్రభు అంటాడు, ఏం చేస్తాం ఇప్పుడు? పిలుపుతో అదే అడిగాడు. పిలుపు ఏందేందో స్టోరీ చెప్తాడు. లాస్ట్కి పిలుపు అన్నాడు, 200 దేనారాల దాదాపు 6.5 లక్షలు అంట ఈరోజు లెక్క ప్రకారం. దాదాపు ఎవరు క్యాలిక్యులేట్ చేస్తే అంత సామాన్లు కొన్నా, అంత డబ్బు పెట్టి కొన్నా వీళ్ళకి పెట్టలేమన్నాడు. అదే ఆన్సర్ యేసుప్రభు కోరుకుంటా అనేది. యేసుప్రభుకి ఆ ఆన్సర్ కాదు కాల్సింది. ఏం ఆన్సర్ తెలుసా? అయ్యా నువ్వు అద్భుతాలు చేసే ప్రభువి. అదే పని అడిగాడు. ఎందుకు? వాళ్ళ ముందర అనేక అద్భుతాలు చేశాడు యేసుప్రభు ఆల్రెడీ. ద్రాక్షరసాన్ని నిన్న వారం చూసుకున్నాం కదా, చేపల్ని. అరే మీ ముందర వేల మంది, 100 మంది వచ్చేవాళ్ళు రోగులు. పల్లెల నుంచి 100 మంది రోగుల్ని తీసుకొచ్చేవాడు. వచ్చి ఆయన ముందర పెట్టేవాళ్ళు, అందరూ బాగైపోయేవాళ్ళు. అదన్నీ చేసి చూపించి ఇప్పుడు వీళ్ళు ఏమైనా నేర్చుకున్నారా లేదా అని అడుగుతూ ఉంటే ఏందో జవాబు చెప్తాను చూడు. పొద్దున్నుంచి సాయంత్రం వరకు నువ్వు ఏందో జవాబు చెప్పినావు అనుకో, పిలుపు మాదిరి దేవుని యొక్క ఆ యొక్క వాగ్దానాన్ని అనుభవించలేము. మీ చేతుల్లో నా చేతుల్లో ఉంది. ఇవన్నీ నేర్చుకుంటాను. ఎందుకంటే వాళ్ళ గురించి కాదు, మనమేం చేయాలనేది నేర్చుకుంటా ఉన్నాం. ఆంధ్రే అన్నాడు 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి అయినా అంటాడు ఆయన కూడా. యేసుప్రభు అన్నాడు, నాకు అర్థమైంది మీ పరిస్థితి, కూర్చోబెట్టండి అందరిని చెప్పి అందరికీ భోజనం ఇచ్చాడు. అర్థమైందా మీకు? సమృద్ధి ఇచ్చే దేవుడు. బైబిల్ అంతా చూసుకోండి మీరు. ఒక ఆమెకు లాస్ట్ వీక్ చూసుకున్నాం, ఎలీషా అన్నాడు నూనె ఉంది కదా గిన్నెలు తెచ్చుకో. ఆమెకు ఆల్రెడీ చెప్పాడు కొన్ని తెచ్చుకోవద్దు, దండిగా తెమ్మని. నేను చెప్పాను ఊరంతా గిన్నెలు తెచ్చుకోవాల్సిందా, ఊరంతా పోయి. మీకు నాకు అదే దేవునితో మనం సంబంధం కలిగి ఉన్నాం. అదే దేవుడు నా దేవుడు. ఏం మాట్లాడతానో దినమంతా ఇంట్లో సమస్య వచ్చినప్పుడు ఏం జవాబిస్తానో ప్రభు దగ్గర. ఇవన్నీ ఎందుకు దేవుడు చేసి చూపించాడు? ఈరోజు నువ్వు నేను
అదే అద్భుతాలు నా జీవితంలో చేసే దేవుడని మనం జీవించాలా, ఆయన ఎదుట మనం చెప్పాలా. నేను అందుకే ఆరంభంలో చెప్పా, స్టార్టింగ్లో, ఇప్పుడు ఈరోజు ఎప్పుడు చెప్పాలా, నేను ఫలిస్తాను తండ్రి, అభివృద్ధి చెందుతా. నువ్వు చెప్తూ ఉండు, డోంట్ వరీ. వారమైంది చెప్పబట్టే 10 రోజులైంది సాతాను ఎంటబడిపోతాడు. చెప్పదు ఇట్లాంటివన్నీ, అబద్ధం చెప్తున్నాను, నువ్వు అవి చెప్పొద్దు. వాని మాట వినకండి. బైబుల్ ఏం చెప్తుందో అది సత్యం. నువ్వు ఏది చూస్తున్నావు అది వాస్తవం. సత్యం నిలబడుతుంది, వాస్తవం నిలబడదు. సత్యమే నిజం, చివరికి స్థిరమైంది, అదే నీ జీవితం నెరవేర్చబడేది. ఓకే, అదేవిధంగా మనం కొద్దిగా ముందుకు వెళ్తే, పిల్లలు వాళ్ళ 12 గంపలు అదే పనికి మిగిలించాడు యేసుప్రభు. చెప్పాను నిన్న వారం, తల మీద పెట్టి పంపించింటాడు ఖచ్చితంగా. ఎందుకు? కనీసం గుర్తుంటుంది వీళ్ళకని. మీరు మళ్ళీ ఆ తర్వాత ఆదికాండం 22వ అధ్యాయంలో జస్ట్ ఇంకో పోర్షన్ మనం చూసుకుంటే చూడండి ఏం చేశాడు దేవుడు. సమృద్ధిగా ఎలా అబ్రహాము సమయంలో దీవించాడు దేవుడు. చదువుతారు ఎవరైనా 22? ఈ యొక్క జీవితం, అబ్రహాం జీవితం 22, ఇస్సాకు అబ్రహాం ఇద్దరు కలిసి చేసిన పనిలో చాలా ముఖ్యం. నా జీవితంలో ఎలా బ్రతకాలనేది ఈ విషయం నేర్పిస్తుంది. చదవండి ఎవరైనా, 1వ వాక్యం జల్ది. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. చూసారా మళ్ళీ ఏం చేశాడు? టెస్ట్. పిల్లరా, ఏ టెస్ట్? ఆ టెస్ట్ కాదు, చాలా ప్రొఫౌండ్, చాలా మంచి టెస్ట్. ప్రభు టెస్ట్లు అని చాలా ఈజీ టెస్ట్లు ఉంటాయి. జస్ట్ ముందు చేసినది మళ్ళీ చెక్ చేయాలనుకుంటాడు, ఎట్లున్నాడు మనోడని. అంతే. పాస్ అయ్యకుండా పోతానమనుకో ఎవరు ఆపరు పిల్లరా. ఓకే, ఆ తర్వాత చూడండి ఏం జరిగింది, చదువు. నేను ఆయన అబ్రహామా అని పిలవగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశంనకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహనబలిగా అతన్ని అర్పించమని చెప్పెను. చాలు. ఫస్ట్ పాయింట్ మీరు నేను అర్థం చేసుకోవాల్సింది, దేవుడు నరబలి కోరడు. ఏం బలి కోరడు? మన దేవుడు మనుషుల బలి కోరే దేవుడు కాదు. ఆయన సజీవుడైన దేవుడు, తను మన కొరకు బలియాగమైన దేవుడు. అది మీరు నేను నేర్చుకోవాల్సింది. మళ్ళీ ఎందుకు ఇక్కడ బలి ఇమ్మంటాడు తన కుమారుని? ముందే చదువుకున్నాం మనం. ఎందుకంట? పరిశోధించేదానికి. ఏం పరిశోధించాలా? వారిద్దరు నిబంధనలో ఉన్నారు పిల్లరా. మీరు నేను కూడా ఈరోజు నిబంధనలో ఉన్నాం. దేవునికి అబ్రహాము మధ్యలో నిబంధన ఉంది. నిబంధనలు నిలబడతాడో లేదో అనేక పరిశోధన, టెస్ట్ పెట్టాడు దేవుడు. ఏంటి నిబంధన? నిబంధనలో అతి ముఖ్యమైన విషయం ఏమంటే, నిబంధన చేసుకున్న వాళ్ళు నావన్నీ నీవి, నీవన్నీయు నావి. ఇది నిబంధనలో మెయిన్ ప్రిన్సిపల్. అంటే అబ్రహాము ఏ రోజు దేవునితో నిబంధన చేసుకుని 15వ అధ్యాయంలో చేసుకున్నాడు కదా, తెలుసు కదా మీకు, రక్తంలో జంతువులని. ఇక్కడ ఆ క్షణం నుంచి దేవుందంతా అబ్రహాంది, అబ్రహాందంతా దేవుంది. ఇప్పుడు కుమారుడు ఎవరు? అబ్రహాం కుమారుడు. ఆ కుమారుడు ఎవరు కుమారుడు? దేవునికి కూడా ఇలా. అందుకే దేవుడు పరీక్ష పెట్టాడు, నాకు ఇస్తాడో లేదో అని. అందుకే మీరు కూడా చూసే అబ్రహాము సంతోషంగా వెళ్ళిపోయాడు. ఎక్కడికి? మోరియా పర్వతానికి. ఎందుకు దేవుడు ఆ పని చేశాడు? ఎందుకంటే దేవునికి బాగా తెలుసు, ఈ టెస్ట్లో అబ్రహాము పాస్ అయితే మరి నాకు టెస్ట్ పెట్టబడుతుంది. ఏ టెస్టు? అబ్రహాము పిల్లలకు రేపొద్దున విడిపించేదానికి తను కుమారుడు నా కోసం ఇస్తాను, కానీ నేను నా కుమారుని నిలిచి వస్తుంది పాపం నుంచి విడిపించేదానికి. అందుకే మీకు ఆశ్చర్యం వేస్తుంది, ఎక్కడైతే అబ్రహాము ఇస్సాకుని బలి ఇచ్చాడో ఎగ్జాక్ట్లీ అదే ప్లేస్లో యేసు ప్రభు సిలువలో చనిపోయాడు. తెలుసా మీకు? 4000 సంవత్సరాల తర్వాత ఎక్కడైతే అబ్రహాము బలి ఇచ్చాడో ఇస్సాకుకి, అదే ప్లేస్లో యేసు ప్రభు చనిపోయాడు. అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని 4000 సంవత్సరాల తర్వాత పూర్తి చేశాడు. అందుకే పరీక్ష పెట్టాడు. అబ్రహాముకి బాగా తెలుసు, నాకు దేవుడు ఈ పని చేయమంటా అన్నాడు అంటే నేను చేస్తే ఖచ్చితంగా దేవుడు ఏదో గొప్ప కార్యం చేయబోతున్నాడని. అబ్రహాము విశ్వాసుల తండ్రి పిల్లలు, ఆయన ఫెయిత్ హీరో. నిజంగా అబ్రహాము జీవితం చాలా ఆశీర్వదిస్తుంది పిల్లలు మనకు, ముఖ్యంగా విశ్వాస విషయం.
అబ్రహాముతో దేవుడు అన్నాడు, నీ యొక్క తల్లిదండ్రులను విడిచిపెట్టి ఊరిని విడిచిపెట్టి వచ్చేయమన్నాడు. వచ్చేసాడు అబ్రహాము. నేను చెప్తున్నా మీకు, ఇది ఈజీ పిల్లరా. ఎందుకంటే ఇప్పుడు చాలామంది చేస్తున్నారు ఆ పని. అబ్రహాముకి దేవుడు ఎట్లా చెప్పినాడు అట్లా చాలామంది, నేను దైవజన సాక్ష్యం విన్నా, చాలామంది మీరు కూడా. ఇప్పుడు చూడండి, శివాజీ అంత దూరం నుంచి వస్తాడు వీటికి, అనుష వస్తుంది, బిందు వస్తారు, వాళ్ళు ఎక్కడైనా అక్కడే వెళ్ళిపోవచ్చు. కానీ దేవుడు వాళ్ళ హృదయంలో చెప్పాడు, నువ్వు ఇక్కడ ఉండి ఈ పనులు చేయాలని. సో ఈరోజు చాలామంది చేస్తాం, మేము ఢిల్లీ నుంచి వచ్చాము ఇక్కడికి. అది ఈజీ. కానీ ఒకే ఒక కుమారుడు 100 సంవత్సరాల్లో పుట్టిన కుమారుని ఇమ్మంటే ఎంతైనా కష్టమే పిల్లరా. కానీ మీకు తెలుసా, అబ్రహాము ఒక్క నిమిషం కూడా ఆలోచించలా. అబ్రహాము సంతోషంగా, చూడండి 3వ వాక్యం చూడండి ఏం రాయబడిందో, 22:3. తొందర చదువు నాయన. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో 2 తన కుమారుడు ఇస్సాకును వెంట పెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి. ఉదయమే లేచి అని రాయబడింది. జనరలీ రాత్రి అంతా నిద్ర రాకూడదు. ఎవరికి? మనకి. ఈవెన్ పిల్లలు అనారోగ్యపడితే ఎట్లుంటుందో మనకి పరిస్థితి కదా. పోనీ అట్లా సమాచారం అందితే మనకైతే నిద్ర రాదు. మనం ఉదయం లేస్తామా? చాలాసార్లు చెప్పే, ఉదయం లేము, అదే పనికి లేటుగా లేస్తాం. దేవునితో చెప్తా, రాత్రి అంతా నిద్ర లేని నువ్వు చెప్పిన వార్తకి ఒక 2 days తర్వాత పోతానులే అంటాం కదమ్మా. కానీ ఉదయమే ఎందుకు లేచాడు తెలుసా? అబ్రహాముకు తెలుసు, ఏదో గొప్పది దేవుడు చేయబోతున్నాడు, ఏదో గొప్పది నాకు ఇవ్వబోతున్నాడు, నాతో ఇస్సాకును అడుగుతాన్నాడు అంటే ఏదో గొప్ప విశేషమైందే చేయబోతాడని చెప్పేసి ఉదయం లేచి పరిగెత్తాడు పిల్లరా. అబ్రహాం ఆల్రెడీ చూశాడు ఈ పరీక్షలన్నింటిలో పాస్. ఎట్లా? 100 ఏళ్ళలో కొడుకు పుట్టాడు కదమ్మా. చచ్చిపోయిన శరీరాన్ని బతికించాడు. అబ్రహాం చచ్చిపోయిన శరీరము, సారా చచ్చిపోయిన గర్భము, ఇద్దరిని బ్యూటిఫై చేశాడు. సో మీకు నాకు చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇది. హలో, తెలుసా మీకు? మీరు బ్యూటిఫై చేసుకోవచ్చు మీ శరీరాన్ని, అందంగా మార్చుకోవచ్చు మీ శరీరాన్ని. ఆల్రెడీ చేశాడు. అబ్రహాం ఎందుకు విశ్వాసులకు తండ్రి చెప్పండి? ఎందుకు ఆయన విశ్వాసులకు తండ్రి అంటారు? ఎందుకంటే అబ్రహాముకి ముందు ఎవరు ఎగ్జాంపుల్ లేరు. అబ్రహాంకి బాడీ బ్యూటిఫై అవుతుంది, 90 ఏళ్ళ ఆమె 30 ఏళ్ళ పాప మాదిరి కనపడుతుందని తెలియదు అబ్రహాంకి. నిజమా కాదా? ఎప్పుడు కిడ్నాప్ అయ్యేది సారా? ఏ ఏజ్లో కదా? చూశాడు ఆయన అబ్రహాము, నా శరీరం ఇంత అందంగా తయారైంది, సారా ఇంత అందంగా తయారైంది, ఇంత గొప్ప దేవుడైనా అని అంతకుముందు ఎవరికి చేయలేదు. కానీ దేవుడు వీళ్ళకి చెప్పినాడు, వీళ్ళు నమ్మారు, చేశారు. కాబట్టి అందుకే తండ్రిగా నిలబడాను మన అందరికి, విశ్వాసులకు తండ్రిగా. అయితే మనకు ఎగ్జాంపుల్ ఉంది, మన బాడీని బాగా చేసుకునేదానికి, నీ గర్భాన్ని బాగా చేసేదానికి, నీ కిడ్నీని బాగా చేసుకునేదానికి, నీ లంగ్స్ని బాగు చేసుకునేదానికి. అర్థమైందని నేను ఏం చెప్తున్నాను మీకు? చాలామంది దగ్గుతో బాధపడతాయి. ఈమెతో నిన్న మాట్లాడుతాంటే రాత్రి నేను, ఈ దగ్గు కాదు ఇది, పడిశాలు, ఈ దగ్గు మీ ఎలర్జీలు ఇవే. మీరు దీన్ని ఉంటే ఉన్నీళ్ళు అడిగిపోతుంది ఇది అన్నారనుకో, అది మిమ్మల్ని పీడి చేస్తుంది. అదే మీరు దాన్ని చెప్పాలా, యేసు క్రీస్తులో నేను నీతిమంతుణ్ణి అంటే అర్థం ఏమో తెలుసా? ఏ రోగముకి నా మీద అధికారం లేదు, దాంతో యుద్ధం చేయాలి మీరు. ఎలర్జీ ఆత్మ నాశనం పలుకుతాను నీ మీద నేను. యేసు నా యుద్ధం చేయాలి. ఒక రోజులో పోలేదు, వరి కాకండి, 2 రోజులు, 4 రోజులు, వారం, 10 రోజులు. నీకు ఈ పడిసెము, దగ్గులు ఇవన్నీ సింపుల్గా తీసుకున్నారనుకో, నువ్వు అవిశ్వాసంలో నడిచేదే కాక నిన్ను సాతాను పాడు చేసి పెట్టేశాడు నీ శరీరాన్ని. నువ్వు ఎప్పుడు దేవుని ఎదుటి చెప్పాల్సింది, నేను యేసు క్రీస్తులో దేవుని నీతే ఉన్నా, సైతానా నేను యేసు క్రీస్తు, నేను దేవుని నీతే ఉన్నా యేసు క్రీస్తు ద్వారా. అంటే ఆయన ఎంత నీతిమంతుడు అంత నీతిమంతుడు, ఆయన ఎంత ఆరోగ్యవంతుడు నేను అంత ఆరోగ్యవంతుని. యూ హ్యావ్ టు స్పీక్ టు ద ఎలర్జీ స్పిరిట్, ఐ కర్స్ యూ ఇన్ జీసస్ నేమ్. చచ్చిపోయేస్తున్నాను. నా శరీరాన్ని ముట్టిన ప్రతి ఎలర్జీ, ప్రతి ఇన్ఫెక్షన్ దేవుని అగ్ని ద్వారా కాల్చబడాలని నేను శాసిస్తాను. ఐ రూల్ అండ్ రెయిన్ ఓవర్ ఎవరీ సిక్నెస్ ఇన్ జీసస్. మీరు జోక్గా తీసుకున్నారనుకో, వాళ్ళ మాదిరి 40 ఏళ్ళు ఆసుపత్రి చుట్టే తిరుగుతుంటారు.
కొద్దిగా ఘాటుగా చెప్తాను, మీకు అనారోగ్యం లేదు, ఇప్పుడు మీ చేతిలో ఉంది. నేను చెప్పాను కదా, ఆల్రెడీ ఆ సైడ్ 100 మైళ్ళు దాటితే ఏముంది, అన్నీ ఉన్నాయి. కానీ ఈడే చచ్చిపోయినారు వీళ్ళు. నీకు నాకు హాస్పిటల్ వెళ్ళేదానికి అర్హత లేదు. నమ్మితే నువ్వు ఆరోగ్యంలో బతుకుతావు. నేను నోరు మూసుకొని ఉంటా, ఆడికి పోతుందిలే ఇది దగ్గు, మందు తెచ్చుకున్నా, ఆ డాక్టర్ ఇచ్చినాడు, కొద్దిగా 4-5 రోజులు తాతే బాగైపోతుంది అన్నాడు అని ఆ యొక్క చిట్లంపొడి మాటలు మాట్లాడినావా, నిన్ను ఎవ్వడూ కాపాడలేడు. ఈ భూమి మీద కూడా కాపాడేవాడు ఆల్రెడీ కాపాడి వెళ్ళిపోయినాడు, నీకు ఆరోగ్యం ఇచ్చాడు. యూ హ్యావ్ టు స్పీక్ కర్స్ దట్ సిక్నెస్. దీస్ ఆర్ ఈవిల్ స్పిరిట్స్. వాటికి అలవాటు అయిపోయింది. మేము మందు తీసుకొని మనం అంతా నివాసం చేసి కలిసి అందరు కలిసి ఒకే ఇంట్లో ఉండొచ్చు, ఏ మందులే. ఎందుకంటే అలవాటు. మన వాళ్ళు బంధువులు వీళ్ళు అనుకుంటారు, వాళ్ళంతా ఎవరు తెలుసు మీకు, ఎవరెవరు అంతా. ఒకవేళ నా మాట విని మీరు వాక్యం చెప్తారనుకో, అవన్నీ మాట్లాడుకుంటాయి. ఇప్పుడు సివియర్గా ఇంకా కీళ్ళ నోట్లో నుంచి వాక్యం చెప్పకుండా ఇంకా నేను ప్రాక్టికల్ చెప్తాను, ఆత్మీయ లోకంలో ఏం జరుగుతుందో. ఇంకా ఈమెకే ఇంకా బిగబట్టు అన్నప్పుడు నువ్వు ఏమంటావు తెలుసా, పక్కన పెట్టు, పాస్టర్ ఏం చెప్తాడు, పదాంపా ఇంకో హాస్పిటల్కి, ఇంకోటి ఆడ దగ్గరికి, ఇది అది ఆడ లేదనుకో, బెంగళూరు పోదాంపా, హైదరాబాద్ పోదాంపా, ఆ డాక్టర్ నువ్వు చూడు, పొడిపించుకుంటే పొడిసేమన్నాన్ని పొడిసేసి ఏదో చేసేమన్నాం. అరే వాళ్ళు సివియర్గా చేస్తారు, నీకు కీ తిప్పుతాడు వాడు. అదేమంటారు తెలుగులో, ఇంకా ఎక్కువ వేసాడు, నూనె వేసాడు నిప్పులోకి. నువ్వు అప్పుడే చెప్పాలా, ఇప్పుడే రైది పోయేది, గిలిగిలి కొట్టుకుంటుందని చెప్పేసి వాక్యంతో ఖడ్గంతో రాజ్యం చేయాల. గడి పెట్టుకొని లోపల ఏసై తిన్న దెబ్బల చేతి నాకు స్వస్థ అనిపించింది, ఏసై తిన్న దెబ్బల చేతి నాకు స్వస్థ 500 సార్లు 600 సార్లు 700 సార్లు చెప్పు. యేసుప్రభు అడుగుతాడు, దగ్గుతున్నావు ఇప్పుడు ఏం చేస్తావని. నువ్వు అన్నావు అనుకో, దగ్గే అడిగిపోతుంది ప్రభా మాకు రాకుండా. అయితే దగ్గు వచ్చింది ఎందుకు ప్రభా, నువ్వు ఆయన్నే అన్నా ఉండ. ఏం చెప్తాడు ఆయన? అందుకే బైబిల్లో ఏమైనా రాపించిండేది. చూసావు అబ్రహాం ఏం చేశాడు? అబ్రహాము పొద్దున్న లేచిపోయాడు. ఎందుకు తెలుసా? గొప్ప కార్యాలు జరుగుతాయి, దేవుడు ఏదో చెప్పాడు ఇది చేస్తే అని. అర్థమైందా నాయనా? మీరు నేను హలో. అందుకే చూడండి అబ్రహాం జీవితంలో అంతకుముందు చూసుకున్నాం, సొదొమ గొమొర్రా రాజు ఎంత ఇచ్చాడు, బంగారం రాసికి పోసి తీసుకోరా అంటున్నాడు. అమ్మా సరే తీసుకోరా కాదు, ఏమన్నాడు అబ్రహాం? తీసుకోమన్నప్పుడు అబ్రహాం ఏమన్నాడు? బూట్లు లేచి కూడా వద్దు నాకే, టైత్ ఇచ్చాడు, దాంట్లో నుంచి అంత దశంభాగం ఇచ్చి దేవుడు నాకు ఇచ్చాడు, ఇదిగో దశంభాగం ఎవరికి ఇచ్చాడు? మెల్కీసెదెక్కి. మిగతాదంతా అన్నాడు నువ్వు తీసుకో రాజా అని. ఎందుకు చెప్పండి? నా చేతులు సైన్యములుగా దిగుతూ యెహోవా దేవుని దగ్గర ఎక్కిన నువ్వు నేను అట్లే ఉండాలా. అనవసరం కక్కురుతి పడకూడదు గలీజ్ డబ్బులకి. అర్థమైందా? కొంతమంది ఎంత దుర్మార్గులు ఉన్నారంటే, మన పాప దేవి వచ్చింది స్థలం అమ్మేదానికి. పాపం అది మీరు ఇక్కడ స్థలం దేవిది 15,20,000 ఆ పాపకి పడింది పాపమ్మ. నేను అంటే వేరే వాళ్ళు లేని వాళ్ళు, నేను చెప్తాను అతనికి 15,20,000 పడింది పాప. ఆ పాపకి నేనే ఇప్పించింది, మా ఇంట్లో ఇక్కడే డబ్బులు ఇచ్చిందంటే వాడు అంటాడు 14 లక్షలు ఉన్నాయి నా దగ్గర అంటాడు. ఈ పాపకి 15-20 పడింది, మేము 20 అని చెప్తాను రేటు. సో ఎంతో దుర్మార్గంగా మాట్లాడతారు మనుషులు. వాటికి మేము 18 అట్లనే ఇచ్చేసామని ఉన్నాం, పాపం ఏదో అవసరం ఉందని. నాకు అనిపించింది ఈ మనిషి ఇంకేమన్నా చర్మం కప్పుకున్న మనిషి జంతువు అనిపించింది. నేను 15-20 అయింది బ్రదర్, మాకే 4 సంవత్సరాల క్రితం అంటే నా దగ్గర 14 ఉన్నాయి, 1,00,000 కూడా ఏడని ఎతకాలంటున్నాడు వాడు. లేరా అనిపించే నాకే. ఫస్ట్ లేట్ నుంచి అనిపించదు, ఫస్ట్ లేరు నాయన నువ్వు. నాకు మళ్ళీ ఇది మీ ఇల్లేనా? లేదు మన హలో యేసు ప్రభుది ఇదే. మీరు క్రైస్తవులా? అందుకే నేను నీతో కూర్చోబెట్టి మాట్లాడుతున్నా. క్రైస్తవుడు కాకుంటే నువ్వు వచ్చి ఎంత దుర్మార్గం. కొంతమంది ఇట్లా రాసంతా పోసి ఇతన్ని పిలిచింటే అబ్రహాం ముందు రాసి పోసి వీడు పడిపోయాడు మైకం వచ్చి కదా. అట్లా మహానుభావులు ఉన్నారు భూమి మీద. అది కాదు టాపిక్, కానీ ఎట్లుండదు తెలుస్తాము, అక్కడి నుంచే వస్తాయి
వీళ్ళ కకృతి పని నేను ఈ డబ్బులకి, నాకు వద్దు తీసుకో నువ్వు అన్నాడు. నువ్వు నన్ను ధనికుడు చేసినానని చెప్తావు రేపు పొద్దున. నాకు ఎవరు ధనికుడు చేశానంటే ఇష్టము. అందుకే అక్రమంగా ₹10 వచ్చినా తీసుకోకండి. హలో, లంచముగా అక్రమంగా తీసుకుంటే అది దగ్గ మెరుస్తూ ఉంటుంది, అర్థమైందా? కానీ కాలుస్తుందని రాయబడింది. మళ్ళీ అదే ఇంట్లో బీరువాలో అరుస్తూ ఉంటుందంట, దేవుని దగ్గర అరుస్తూ ఉంటుందంట. వీడు దొంగ నన్ను తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాడు, లంచం రూపంలో తెచ్చుకున్నాడు, లేదంటే ఏడన్నా. అందుకే వద్దు. తల్లిదండ్రులకి ఇవ్వండి, అత్తమామలకి ఇవ్వండి, ఎవడిదో వాళ్ళకి ఇవ్వండి. మిగల్లేదా ప్రభు చూస్తూ అంటాడు, ప్రభా అన్నీ చేసి ఇంతే మిగిలింది, నేను నీళ్లు తాగి పడుకోనీడు ఆయన. ఎందుకంటే టెస్ట్ పెడతానని నీకు. నువ్వు దుర్మార్గమైన డబ్బుకు ఆశపడతావా లేకుంటే ఆయన ఇచ్చే డబ్బుకు ఆశపడతావా అని. అందుకే డబ్బు వస్తానని మారిపోకండి, ఇంకొకరు చిన్న చూపు చూడకండి. నేను రానున్న దినాల్లో తీసుకోలేదు. గర్వం అంటే ఏదో చెప్తాను మీకు. ఒక మనిషి చిన్న చూపు చూడకూడదు, అర్థమైందా? అందుకే అబ్రహాము ఎప్పటికీ ధనికుడే పిల్లరా. ఓకే, మీరు చూస్తే 4-5 వాక్యాల్లో చదువుతాను, తొందరగా ముగిస్తాం. 4-5 వాక్యాల గురించి చదవండి. 3వ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరం నుండి ఆ చోటును చూచి తన పనివారితో, మీరు గాడితో ఇక్కడే ఉండి, నేనును ఈ చిన్నవాడు అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరల మీ వద్దకు వచ్చేదమని చెప్పి. చూసారు ఏం 5-6 చదివానైనా 6 అయిపోయింది. దహన బలికి కట్టెలు ఓకే 5 చాలే, 4-5 చదువుదాం. 4-5 ఏం రాయబడింది? ఎంత బ్రహ్మాండమైన మాటలు చూసారు అబ్రహాం నోట్లో. అందుకే అబ్రహాము ప్రియుడు పిల్లరా. 3వ నాడు అబ్రహాము కళ్ళెత్తి దూరం నుండి ఆ చోటును చూచి తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడే ఉండు, నేను ఈ చిన్నవాడు అక్కడికి వెళ్ళి అది పిల్లరా మొక్కి మరలా వచ్చేదాం. ఎందుకు చెప్పండి? ఎందుకు ఆ మాట అన్నాడు ఆయన? అంత నమ్ముతాడు దేవుణ్ణి. ఏం సార్ నమ్మడం ఏంటంటే, మీరు చూస్తే 21:12 ఏమన్నాడు దేవుడు? ఇది 22వ అధ్యాయము మనం చదువుతాండి. ఇది 21:12 ఏం చెప్పాడు? అయితే దేవుడు ఈ చిన్నవాణిని బట్టి, నీ దాసిని బట్టి నువ్వు దుఃఖపడదు, సారా నీతో చెప్పు ప్రతి విషయంలో ఆమె మాట వినము, ఇస్సాకు వలన అయినదే కదా. మళ్ళీ ఎట్లా చంపుతాడు ఆయన ఇస్సాకుని? చూసారా ఎంత ధైర్యమో అబ్రహాం. అందుకే ఉదయం లేచిండేదే. మనం సండే కూడా ఉదయం లేము, ఆ రోజే లేటుగా లేస్తాము. ఎందుకు తెలుసా? ఏం చేస్తాలే, పోయి లేటుగా పోదాంలే, మామూలే లేదు, నన్ను తొందర రండి. ఎందుకు మీకు తొందర పిలుస్తాను తెలుసా? ఆయన గొప్ప పని మీ జీవితంలో చేయాలని. అబ్రహాం ఆల్రెడీ దేవుని నోటి నుంచి వచ్చినాడు. ఏమని? ఇస్సాకు వలన ఇదే నీ సంతానం. ఇంకా నువ్వు నెక్స్ట్ చాప్టర్లో వచ్చి ఇస్సాకుని బలిమ్మంటే పాటలు పాడుతూ పోయింటాడు కొద్దిగా. అర్థం? హలో, ఏడుచుకుంటా దుఃఖపడుకుంటా నో. అంత నమ్ముతాడు యేసు ప్రభుని, దేవుణ్ణి అబ్రహాము, యేసు ప్రభుని అబ్రహాము. ఏమన్నాడు? ఒక్క మాట మాట్లాడిన తర్వాత ఆయన ప్రాణం పైన తన మాటను మీరడు. అందుకే అబ్రహాము విశ్వాసులకు తండ్రి. నీకు నాకు ఆల్రెడీ చెప్పాడు, యేసయ్య తిన్న దెబ్బల చేత నాకు స్వస్థత లభించింది అని. ఆ తర్వాత దేవుడు చూడాలనుకుంటాడు నువ్వు ఏం చేస్తావని. అనారోగ్యం ఆయన పెట్టడు. నువ్వు అనారోగ్యం వచ్చినప్పుడు ఆల్రెడీ చెప్పాడు దేవుడు నా పక్షం ఉన్నాడో, ఇది సైతాన్ నుంచి వచ్చినదని నువ్వు నిలబడినా అనుకో, బీదరికము అనుక్షణం చెప్పాలి నువ్వు, నా దేవుడు స్వర్గం నుంచి నా అవసరం తీరుస్తాడో, నేను ధనికుణ్ణే, నా దేవుడు బీదరికం లేకుండా చేశాడో, ఆయన దరిద్రుడే నన్ను ధనికుడు చేశాడో, నా తండ్రి నువ్వు ఆకాశాన్ని తెరిచి పట్టజాంత విస్తారంగా దీవులు కుమ్మరిస్తున్నావు, నువ్వు నా వ్యాపారాన్ని దీవిస్తున్నావు, చేతుల్ని దీవిస్తున్నావు, నేను ఐశ్వర్యంలో జీవిస్తా అనుక్షణం. ఎందుకంటే ఆల్రెడీ మాట ఇచ్చాడు నీకే. నువ్వు ఈడ ఏడ్చుకుంటా ఏం దేవుడో, ఎందుకు ఈ బెదరికము, ఊరికే బైబిల్లో రాసినాడులే అని 40 ఏళ్ళు ఆడే తిరగాల్సి వస్తుంది మళ్ళీ మనకి. ఆయనది తప్పేం లేదు పిల్లరా. అందుకే అబ్రాహాం ఇంకో చోట ఏప్రిల్ రాసిన 11లో ఏమంటారు తెలుసా? బూడిద అయిపోయినా కూడా ఇస్సాకుని లేపుతాడు ఆయన. ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఏం చెప్పాడు? ఇస్సాకు వలన అయిన సంతానమే నీ సంతానము.
అందుకే ఏమన్నాడు పనిచేసే వాళ్ళతో, ఏమన్నాడమ్మా, మేము వెళ్ళి పూజ చేసుకొని తిరిగి వస్తాం. అది అబ్రహాం యొక్క విశ్వాసం పిల్లరా. హలో కదా. ఆ తర్వాత వాక్యంలో ఇస్సాకు ఒక మంచి మాట అన్నాడు. ఇస్సాకు అడుగుతాడు, ఏమడుగుతాడు? దహన బలికి కట్టెలు తీసుకుని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకుని పోయాను. వారిద్దరూ కూడి వెలుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచాను. అందుకు అతడు ఏమి నా కుమారుడు అన్నాను. అప్పుడు అతడు నిప్పును కట్టెలు ఉన్నావు కానీ దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడుగగా, నేను జస్ట్ ముగిస్తాను, జాగ్రత్తగా వినండి. టైం ఈరోజు వేరే విషయాల్లో పోయింది కాబట్టి టైం ఎక్కువ. అప్పుడు ఇస్సాకుకి తెలుసు, ఎందుకంటే డాడీ కొడుకులు ఇద్దరు చాలా చోట్ల బలి ఇచ్చారు. ఎప్పుడు పోయినా కూడా 3 ఐటమ్స్ ఉండేటివి. ఏ ఐటమ్స్? అగ్గి, కత్తి, కట్టెలు, ఇంకోటేది బలి పశువు. ఇప్పుడు డౌట్ వచ్చింది, డాడీ అన్నీ ఉన్నాయి కానీ బలి పశువు లేదే అన్నప్పుడు అబ్రహాం ఒక మాట అంటాడు. ఏమంటాడు? ఇంగ్లీష్లో హీబ్రూలో యెహోవా ఈరే, ఇంగ్లీష్లో కూడా యెహోవా ఈరే, తెలుగులో ఏం రాయబడింది? దేవుడు చూసుకుంటాడు. ఎప్పుడైతే ఈ మాట అన్నాడో ఇస్సాకు సైలెంట్ అయిపోయాడు. నేను ఈ మాట చెప్పాను, ఎందుకు సైలెంట్ అయిపోయాడు? ఈ గుణం అబ్రహాంలో, ఎందుకు సైలెంట్ అయిపోయాడంటే అబ్రహాంలో ఇంకొక మంచి గుణం ఉంది, మీరు నేను తెలుసుకోవాలి. ఆ గుణం బైబిల్లో ఆయన గురించి ఒక స్పెషల్ మాట రాయబడింది. ఏమంటే అబ్రహాము, వినండి, నేను అబ్రహాము ఎప్పుడు బోధించేవాడు పిల్లలకి, వాళ్ళ కుటుంబానికి ఎప్పుడు వాక్యం చెప్పేవాడు అని రాయబడింది. మీరు 18 ఆదికాండంలో చదివితే. అందుకే ఇస్సాకు అడిగాడు, దహన బలి లేదే అని అన్నప్పుడు దేవుడే చూసుకుంటాను అన్నప్పుడు ఇస్సాకు సైలెంట్ అయిపోయాడు. ఇస్సాకు కూడా అంతే నమ్మేవాడు. అబ్రహాం ఎంత నమ్ముతాడు? ఎందుకు చెప్పండి? 18:18 రాయబడింది, అబ్రహాము ఎప్పుడు తన బిడ్డలకు వాక్యం చెప్పేవాడు, తన కుటుంబానికి వాక్యం చెప్పేవాడు, తన దగ్గర పనిచేసే వాళ్ళకి వాక్యం ప్రీచర్ ఆయన, టీచర్ ఆయన. మీకు ఎందుకు చెప్తున్నాను తెలుసా? మీరు నేను ఏం చెప్తాను పిల్లలకి, మీ పిల్లలు ఆయన మాదిరి ఊరికే పోతారా? ఇస్సాకు మాదిరి ఊరికే కావాలంటే ఏం చేయాలా? మీరు చెప్పినట్లు వినాలంటే, దేవుని మాటలు చెప్పినప్పుడు వాళ్ళు సైలెంట్గా ఉండాలంటే ఎప్పుడు దేవుని గురించి మాట్లాడుతాను అలా. వాళ్ళ దగ్గర టైం లేదు నా దగ్గర, లోపల పోయేదానికి ముగిస్తాను, నేను మాట్లాడుతాను అలా. ఇస్సాకు గురించి, అబ్రహాం గురించి, యేసు ప్రభు గురించి, రూతు గురించి, దెబోరా గురించి, దైవజనుల గురించి ఎప్పుడు మాట్లాడుతాను అలా కిచెన్లో. చదువు ముఖ్యం నేను కాదన్నప్పులారా, చదువుకుంటే వాక్యం ముఖ్యం. నీ పిల్లలు ఆ ఏజ్కి వచ్చినప్పుడు ఎట్లుండాలి తెలుసా? దేవుని గురించి ఏది చెప్పినా దాన్ని నమ్మే స్థితికి తేలా. అందుకే అబ్రహాము గొప్ప వ్యక్తి పిల్లరా. అందుకే దేవునికి స్నేహితుడని పిలువబడ్డాడు బైబిల్లో. అబ్రహాం ఎప్పుడు ప్రీచ్ చేసేవాడు. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను, నాకు తెలిసి టైం లేదని. ఏమన్నాడు అబ్రహాము? యెహోవా చూచుకొనును, జెహోవా జైరే అంటే అర్థం తెలుసా? తెలుగులో యాక్చువల్గా మీనింగ్ వినండి. ఇంగ్లీష్లో జెహోవా జైరే అంటే ఇన్ ద మౌంటైన్ ఆఫ్ ద లార్డ్ ఇట్ షెల్ బీ సీన్ అంటే చాలా ఉత్తమమైన అర్థం ఉంది కదా. కొడుకు అడుగుతున్నాడు కింద, తండ్రి ఏమంటున్నాడు? కొండ మీద ఆయన చూచుకొనును. అది జెహోవా జైరే అంటే, యెహోవా ఈరే అంటే అర్థం. దానికి అర్థం ఏంటంటే పిల్లరా, అబ్రహాం ఏమంటా అంటే అక్కడ పోయిన తర్వాత ఆయన సమకూరుస్తాడు. అక్కడ పోయిన తర్వాత తెలుస్తుంది, అంటే ఆయన అక్కడ ఏం మీనింగ్ చెప్పాను నేను? హీ షెల్ బి సీన్. అక్కడ ఆయన చూసుకుంటాడు, దేవుడు ప్రొవైడ్ చేస్తాడు అక్కడ. ఈ యొక్క వాక్యం చాలా ముఖ్యమైనది పిల్లలు. ఈ యొక్క అర్థము, దేవుడు నా జీవితంలో ప్రతిదీ సమకూర్చాడు యేసు ప్రభు ద్వారా. అందుకే 2 పేతురు 1:3 భక్తికి జీవం కావాల్సిన అన్నీ ఇచ్చినాడు. వినండి, కానీ నేను ఆయన చెప్పింది విని చేయలేదనుకో, మనం ఆయన చేతి నుంచి పొందుకోలేము. ఎట్లా? జాగ్రత్తగా వినండి.
ఏమన్నాడు అబ్రహాము? దేవుడు చూసుకుంటాడు అన్నాడు. సింపుల్గా పోలంటే అక్కడ పైన పోయిన తర్వాత దేవుడు చూసుకుంటాడులే అన్నాడు. సో ఏ రోజు అబ్రహాము బయలుదేరాడో బలి ఇచ్చేదానికి, ఎవరిని? ఇస్సాకుని. దేవుడు ఏం చేశాడు తెలుసా? దేవుడు, బైబిల్ చెప్తుంది, అక్కడ నుంచి పొట్టేలు దొరికిందని అక్కడ ఒక సైడ్ నుంచి దేవుడు ఏం చేశాడు? జంతువుని కూడా ప్రయాణం మొదలుపెట్టాడు. వీళ్ళిద్దరూ ప్రయాణం చేస్తున్నారు. ఎక్కడ కలుసుకున్నారు ఇద్దరు? పైన. ఆ యొక్క జంతువుని, ఆ యొక్క పొట్టేలు అని రాయబడింది, ర్యామ్ అని రాయబడింది, తెలుగులో పొట్టేలు. దాన్ని నడుపుతాను ఎవరు? దేవుడు నడుపుకుంటూ పోతాను. దేవుడు చేతి పెట్టుకోలేదు, దాన్ని గైడ్ చేస్తాడు. పదాన్ని స్ట్రైట్కి పో, కొండెక్కు, ఆ స్థలానికి పో, ఆ నిలబడుకో, ఆ చెట్లో ఇరుక్కోదని రాయబడింది. నా జీవితంలో అంతే. ఎప్పుడైనా మీరు నేను దేవుడు చెప్పినట్లు చేసుకుంటా పోతూ ఉంటే, దేవుడు ఏం చెప్పాడో ఆ సైడ్ ఆయన చేసుకుంటూ వస్తూ ఉంటాడు. ఇద్దరి మధ్య ఇంటర్సెక్షన్ ఎక్కడ తెలుసా ఏర్పడేది? ఎప్పుడైతే నువ్వు ఆయన చెప్పినట్లు విని దాన్ని చేస్తావో. నా జీవితంలో యేసు ప్రభు చెప్పిన సమృద్ధి ఎప్పుడు దొరుకుతుంది తెలుసా? ఆయన చెప్పింది మీరు నేను విని దాని ప్రకారం చేస్తూ ఉంటే. నిజానికి చెప్పాలంటే ఆల్రెడీ ఆయన ప్రొవైడ్ చేశాడు పిల్లరా. మీరు నేను అక్కడ చేరుకోవాలా, ఆ కొండ మీదకి. మీరు నేను ఏ ఏరియాలో అయినా దేవుడు చెప్పింది చేసినప్పుడు, అంతవరకు పొట్టేలు కనపలేదు అబ్రహాంకి, ఇస్సాకు కనపల్లా, కానీ గుండెల్లో అబ్రహాంకి తెలుసు ఆయన చూసుకుంటాడు, ఆయన ఏదో చేయబోతున్నాడు, ఆడ చేస్తాడు ఆయన. కొండ కింద కూర్చోంటే ఏమైపోయేది అబ్రహాము? ఇదంతా మనం జరిగేదే కాదు. చూడండి, నా జీవితంలో నేను ముగిస్తాను, రేపు వారం ఉంది ఇంకా. ఎప్పుడు కూడా దేవుడు చెప్పేది చేసుకుంటూ పోతా అంటే నీకు విచిత్రం అనిపించవచ్చు, ఆ సైడ్ ఏమీ లేదనిపించవచ్చు, ఎక్కడ జరుగుతుంది. డోంట్ డూ దాట్. ఏం దేవుడు చెప్పాడో అది చేసుకుంటూ పోతా అంటే దేవుడు ఆల్రెడీ అరేంజ్ చేసి పెట్టాడు. దేవుడు చేరమని చూడకి నువ్వు చేరినావనుకో, నీదే విజయం. అది డబ్బైనా, పిల్లల జీవితమైనా, నీ కుటుంబమైనా, వాళ్ళ ఉద్యోగాలైనా, ఇదే జీవించే విధానం. ప్రభుత్వం మీరు నేను యెహోవా ఈరే ఆల్రెడీ ప్రతిదీ ప్రొవైడ్ చేసి పెట్టాడు. నువ్వు విశ్వాసంతో అబ్రహాములాగా ఎంత సమస్య అనిపించినా కూడా, అర్థం కాని స్థితిలో ఉన్నా కూడా నువ్వు ముందుకు పోతాడు. జాగ్రత్త తినరా. అబ్రహాం కంటే ధైర్యంగా మీరు నేను ఉండొచ్చు. అబ్రహాం ధైర్యంగా ఉన్నాడు, ఎందుకంటే ఇస్సాకు వలన సంతానం అవుతుంది కాబట్టి అబ్రహాం సంతోషంగా పోతున్నాడు. మీకు నాకు బైబిల్ మొత్తము దేవుడు తన ఒట్టేసుకొని, తన కుమారుడు రక్తం మీద చేయి పెట్టి ఒట్టేసుకొని ప్రతి వాగ్దానం చేశాడు. ఏది కాదన్నా ఆయన చేసిన వాగ్దానంలో ఆయన దేవుడే కాదు, ఆయన నేను చచ్చిపోతాను కానీ నేను వాగ్దానం నెరవేర్చే తీరుతానని వాగ్దానం మీకు నాకు చేశాడు ఆయన. అందుకే కొత్త నిబంధన, పాత నిబంధన. పాత నిబంధనలో అబ్రహాంతో వాగ్దానం చేసిన దేవుడు కొత్త నిబంధనలో యేసు రక్తంతో నిబంధన చేసుకున్నాడు మీతో నాతో. ఎందుకు అనుమానిస్తావు? ఆయన నీ ముందర ఒక పరీక్షలాగా నీకు అనిపించినా కూడా, చెడ్డ పరీక్షలు పెట్టాడు, రోగం పరీక్ష పెట్టాడు. పరీక్ష అనేది చాలా కన్ఫ్యూజింగ్ వర్డ్ ఇది. దేవుని సరిగ్గా అర్థం చేసుకోండి. ఆయన నిన్ను చెడ్డ ఏది పెట్టి పరీక్ష పెట్టాడు, రోగం పెట్టి ఇప్పుడు ఏం చేస్తావో చూస్తాం, వాక్యం చెప్తావు. నో, అది చేయడు ఆయన. ఆయన పెట్టే పరీక్ష, సపోజ్ రోగం వచ్చిందనుకో, దేవుడు అంటాడు నీకోసం నేను ఆరోగ్యం ఇచ్చాను కదా, ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు? లేకుంటే ఆ సాతాన్ని శపిస్తావా? దేవుడు నువ్వు సాతాన్ని శపించావు, అనారోగ్యాన్ని శపించావు అనుకో, అనారోగ్యంతో యుద్ధం చేసావు అనుకో, దేవుడు నీకు విజయం ఇస్తాడు. చెడు దేవుడు చేయడం ఏది కూడా చేయడు, డబ్బు విషయం కానీ. అందుకే ఏదైనా తల్లిదండ్రులకి ఇవ్వడము, దేవునికి ఇవ్వడం, ఇవన్నీ డబ్బు విషయంలో ముఖ్యంగా మనకు ఒప్పుకోదు. మన మనస్సు, మన శరీరం ఒప్పుకోదు, పరిస్థితులు ఒప్పుకోవు. కానీ చేయకండి. దేవుడు చూస్తానని నన్ను నమ్ముతాడో లేదో అని. నెల, 2 నెలలు, 6 నెలలు అట్లున్నా కూడా, సంవత్సరం అట్లా వాక్యానికి కూడి ఎడమ పోకండి. నువ్వు చేసుకుంటూ పో. దేవుడు యెహోవా ఈరే నీకోసము ప్రొవైడ్ చేసింటారు. నువ్వు దేవుడు చెప్పింది, నీకు ఏం చెప్పాడో దేవుడు చేసుకుంటూ పో. దేవుడు ఏం చెప్పాడో చేస్తానని చేసుకుంటూ వస్తూ ఉంటాడు ఆ సైడ్ నుంచి.
కొండ ఈ సైడ్ నుంచి పొట్టేళ్ళు ఎక్కుతుంది, కొండ ఈ సైడ్ నుంచి వీళ్ళిద్దరు ఎక్కుతున్నారు. పైకి పోయిన తర్వాత ఎప్పుడైతే ఇస్సాకుని బలి ఇచ్చేకపోయినాడు, దేవుడు అన్నాడు చాలు ఆగు. ఇదే మన జీవితంలో జరిగేది. నువ్వు చేసుకుంటూ పోతా ఉండు, నీకు అనిపిస్తుంది ఇంతనా, ఇంకా ఏమవుతుందో ఏమో. లాస్ట్ మూమెంట్లో దేవుడు తిప్పేస్తాడు స్టోరీనే. ఏదీ లేదు, దేవుడు చేయలేదేమో. ఓకే, రేపు వారం వస్తాం, మన టైం చాలా అయిపోతుంది. ప్రార్థన చేసుకుని, తండ్రి నీ కృతజ్ఞతలో నువ్వు ఎంత మంచి దేవుడో మేము విన్నాం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడువే కాదు, నువ్వు మా దేవుడవు కూడా తండ్రి. యేసు క్రీస్తు ద్వారా మేము నీ సంతానంగా చేయబడున్నాం. అబ్రహాంకి ఏమేమైతే చేసావు అవి మా జీవితంలో నువ్వు అనుక్షణం చేస్తున్న దేవుడవు స్వామి. నీలాంటి దేవుణ్ణి కలిగి ఉన్న ఎంత భాగ్యం మాకు. నేను అబ్రహాములాగా మేము కూడా నేను సంపూర్ణ విశ్వాసంతో, మొండి విశ్వాసంతో, ఎస్ నా దేవుడు చెప్పాడు, ఇదే చెప్తాను, నేను ఇదే చేస్తానని మేము ముందుకు వెళుదుము గాక. కృప చూపమని యేసు నామములో వేడుకొచ్చున్నాం తండ్రి. రెండు చేతులు దేవుని ఆశీర్వాదం తీసుకుందాం. యేసయ్య కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మక సావాసం మనకు, మన కుటుంబాలకి ఇప్పుడు సదాకాలం తోడును గాక.